అందరికీ నమస్కారాలు. వేదిక పైన వేదిక ముందున్నటువంటి సోదరి సోదరులందరికీ నా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. మనం రాష్ట్రం విడిపోయి కరెక్ట్గా 2 సంవత్సరాలు అయింది. జూన్ 2వ తారీఖున 2014లో మన రాష్ట్రం 2గా విడిపోవడం, అక్కడి నుంచి మన కొత్త రాష్ట్రంలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టాం. అయితే ఈరోజు మనందరం వేరే రాష్ట్రం కావాలని కోరుకోలేదు. ఆ రోజే ఇక్కడ ఉండేవాళ్ళు కానీ రాష్ట్రంలో ఉండే 5 కోట్ల మంది భయపడ్డారు. కొత్త రాష్ట్రం వస్తే మాకు ఆర్థికంగా ఇబ్బంది వస్తుంది, పిల్లల్ని చదివించుకోలేం, కాలేజీలు లేవు, ఉద్యోగాలు రావు, ఇండస్ట్రీస్ లేవు, అదే మరి మాకు పింఛన్లు రావాలన్నా డబ్బులు లేకుండా మేము 60 సంవత్సరాలుగా హైదరాబాద్లోనే ఉన్నాం, అక్కడే ఆదాయం వచ్చింది తప్ప మాకు రాలేదని అందరూ భయపడ్డారు. అయితే ఏమాత్రం కూడా కాంగ్రెస్ పార్టీ పట్టించుకోకుండా రాష్ట్ర విభజన చేసింది, పద్ధతి లేకుండా చేశారు. అయితే ఈరోజు ఎక్కడన్నా కొత్త రాష్ట్రం వస్తే పెద్ద పండుగగా ఉత్సవాలు జరుపుకుంటారు. అయితే మనం ఉత్సవాలు జరుపుకోవడానికి ఇది ఒక పండుగ ఏం కాదు, మనకేం మంచి జరగలేదు, కష్టాలు వచ్చాయి. కట్టుబట్టలతో హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చాం. కట్టుబట్టలే కాదు, నెత్తిన అప్పు పెట్టుకొని వచ్చాం. ఈరోజు ఆదాయము అప్పుంటే ఆదాయాన్ని అప్పు తీర్చుకుంటూ మనం ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. కానీ ఆదాయం తక్కువ, అప్పు మాత్రం చాలా వచ్చింది. దానివల్ల అన్ని ఇబ్బందులు వచ్చాయి. అయితే ఇబ్బందులు ఉన్నాయని దిగులు పడిపోతే మనం ముందుకు పోలేం. ఒక దృఢ సంకల్పంతో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది, కష్టాన్ని దిగమింగుకోవాల్సిన అవసరం ఉంది. ఓసారి సంక్షోభాన్ని ఒక అవకాశంగా మార్చుకుని మనం నిరంతరం శ్రమ చేస్తే అనుకున్న లక్ష్యాన్ని సాధించగలుగుతాం. మీరు ఆ రోజు చూస్తే మన రాష్ట్రంలో 58% జనాభా ఉన్నారు, మన ఆదాయం 47%. తెలంగాణలో 42% జనాభా ఉంటే వాళ్ళ ఆదాయం 53%. అక్కడి నుంచి మన ఉద్యోగస్తుల జీతాలు కానీ, ఇంకొక పక్క పెన్షన్లు కానీ, అప్పు కట్టడానికి వడ్డీ కానీ, ఇవన్నీ కూడా బోలెడన్ని ఉన్నాయి. అయితే ఇవన్నీ నేను చూసిన తర్వాత ఏ విధంగానైనా సరే మీరు ఆనందంగా ఉండాలి. విభజన వల్ల నష్టం జరిగింది, నేను కష్టపడినా పర్వాలేదు, ఈ రాష్ట్రంలో 5 కోట్ల మంది సుఖ సంతోషాలతో ఉండాలని రాత్రింబగుళ్ళు పనిచేస్తున్నాను. దానివల్ల కొన్ని ఫలితాలు వచ్చాయని చెప్పి కూడా మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. వేరే వాళ్ళైతే భయపడిపోయి ఉండాలి. అయితే నేను ఆలోచించింది, సమస్యలుంటాయి, ఈ సమస్యల్లోనే చాలా అవకాశాలు ఉన్నాయని ముందుకు పోయాం. నిన్నంతా కూడా మాట్లాడుకున్నాం. మొన్న అయితే నవ నిర్మాణ దీక్ష చేశాం. కొంతమంది ఉత్సవాలు చేసుకున్నారు, మనం మాత్రం దీక్ష చేశాం. నిన్నంతా 2 ఏళ్లలో ఈ యొక్క విభజన జరిగిన తర్వాత వచ్చిన ఇబ్బందులన్నీ చర్చ చేసుకున్నాం. కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు ఏమేమి ఇచ్చింది చాలా తక్కువ, మన కష్టాలు బోలెడనున్నాయి, అవన్నీ కూడా నేను ఏకరువు పెట్టాం. అయితే ఈరోజు మళ్ళా ఆలోచించి 3వ రోజు ఇది. ఈరోజు కష్టాల్లో మనం ఏమేం పనులు చేశామో నిన్నంతా కూడా మాట్లాడుకున్నాం. మొన్న అయితే నవ నిర్మాణ దీక్ష చేశాం. కొంతమంది ఉత్సవాలు చేసుకున్నారు, మనం మాత్రం దీక్ష చేశాం. నిన్నంతా 2 ఏళ్లలో ఈ యొక్క విభజన జరిగిన తర్వాత వచ్చిన ఇబ్బందులన్నీ చర్చ చేసుకున్నాం. కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు ఏమేమి ఇచ్చింది చాలా తక్కువ, మన కష్టాలు బోలెడనున్నాయి, అవన్నీ కూడా నేను ఏకరువు పెట్టాం. అయితే ఈరోజు మళ్ళా ఆలోచించి 3వ రోజు ఇది. ఈరోజు కష్టాల్లో మనం ఏమేం పనులు చేశామో మనం మాట్లాడుకుంటున్నాం. ఈరోజు మీరంతా కూడా ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ యొక్క కార్యక్రమాన్ని 13 జిల్లాల్లో చేస్తున్నాం. 175 నియోజకవర్గాల్లో ఇదే మాదిరిగా మీటింగులు పెట్టి సమావేశాలు నిర్వహిస్తున్నాం.
ఇవన్నీ ఎందుకు చేస్తున్నామని కొంతమంది నేను చూశాను. మీరంతా కూడా కొన్ని ఫామ్స్ అన్ని ఫిలప్ చేసి ఇచ్చారు. ఇప్పుడు నేను అక్కడ కూర్చున్నప్పుడు మొత్తం ఒకసారి చదివాను. మీ ఆలోచన విధానం ఎట్లుందని ఒకసారి నేను చదివాను. చదివితే నాకు అనిపించింది, ఒక ఇద్దరు ముగ్గురు మాత్రం, ఒక 5-6 మంది ఈ మధ్యాహ్న భోజనం బాగుంది కానీ సరిగా వడ్డింపులు జరగడం లేదు, సరిగా మెయింటైన్ చేయడం లేదు, అది బాగా చేస్తే బాగుంటుందని కొంతమంది సూచనలు ఇచ్చారు. నేను కలెక్టర్ చెప్పాను, అలాంటి లోటుపాట్లని కరెక్ట్ చేయమని చెప్పాను. 100కి 90-95% ఇప్పటికి చేసింది బాగుంది. మేము కూడా అభివృద్ధిలో భాగస్వాములు అవుతాం, మేము కూడా కష్టపడతాం, అందరం కలిసి అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చుకుంటామని మెజారిటీ చెప్పారు. అందులో ఒకరిద్దరు ఒక మాట చెప్పారు. ఆ విషయం కూడా మీ దృష్టి తేవాల్సిన అవసరం ఉంది. ఈరోజు వర్షాలు వచ్చాయి. వర్షాలు వస్తే ఈ మీటింగ్ ఉండదనుకున్నాం, మీటింగ్ పెట్టారు. మీటింగ్ అవసరమా? మీటింగ్ లేకపోయినా పర్వాలేదు కానీ ఒకరిద్దరు రాశారు. ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం చేసే కార్యక్రమాలు మీకు అర్థం కావాలి. ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి, జవాబుదారీతనంగా ఉండాలి. ఈరోజు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం, సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం. అందులో కూడా మీరు చూస్తే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉపయోగించుకుని ఎవ్వరికీ ఎక్కడా ఇబ్బంది లేకుండా మీకు అన్ని సంక్షేమ కార్యక్రమాలు సుజావుగా చేస్తున్నాం. ఈరోజు మీరు ఈ జిల్లాలో చూస్తే పెన్షన్లు ఇస్తున్నాం. ఇప్పుడే చెప్పారు, పెన్షన్లు నేరుగా మీ ఇంటికే పంపిస్తున్నాను. ఒకప్పుడు 3-4 నెలలకు కూడా ఇచ్చేవాళ్ళు కాదు. పోస్ట్ ఆఫీస్కి కాళ్ళు అరిగడిగా తిరిగారు, చెప్పులు అరిగిపేడుగా తిరిగారు. ఒక్కొక్కసారి ఎవరైతే నిజమైన అర్హులకు ఇవ్వకుండా చచ్చిపోయిన వాళ్ళకు కూడా పెన్షన్లు ఇచ్చారంటే దెయ్యాలు వచ్చి పెన్షన్లు తీసుకున్న రోజులవి. ఇప్పుడు మనుషులకు తప్ప మీ వేలి ముద్ర ఉంటే తప్ప వేరే వాళ్ళకి పెన్షన్లు ఇవ్వడం లేదు. పగడ్బందీ విధానానికి శ్రీకారం చుట్టాం. బియ్యం విషయం చెప్పారు, మేము వేలు ముద్ర వేస్తానే బియ్యం వస్తా ఉందని. అది కూడా నేను ఇంకొక మాట కూడా చెప్పాను, అవసరమైతే మీకు ఒక మెసేజ్ పంపిస్తాం మీ ఫోన్లో, బియ్యం వచ్చింది మీరు తీసుకెళ్లమని. పెన్షన్లు తీసుకోమని మెసేజ్ పంపిస్తాం. ఫేర్ ప్రైస్ షాప్ దగ్గర ఇవి నిలబడుకునే పని కూడా లేకుండా నేరుగా ఫేర్ ప్రైస్ షాప్కి ఎప్పుడు రావాలి, అందరూ ఒకేసారి వస్తే క్యూ ఉంటుంది. అట్లా కాకుండా ఒక 200 మందికి ఒక రోజు, 200 మందికి ఒక రోజు, 200 మందికి ఒక రోజు పెడితే మీరు సులభంగా తీసుకుంటారు. ఆ 3 రోజులు కాకుండా ఏ రోజు పోయినా మళ్ళీ ఇచ్చే కార్యక్రమం పెడితే మీకు ఎక్కడా ఇబ్బంది ఉండవు. నేను ఒకటే ఆలోచిస్తున్నాను, ఈరోజు టెక్నాలజీ వల్ల మీ సెల్ ఫోన్ ఉంది. ఇక్కడ కృష్ణా జిల్లాలో ఒక కార్యక్రమం చేశాం, జామ్ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. అంటే మీ అకౌంట్లన్నీ బ్యాంకులో ఉండేదాన్ని జన్ధన్ అంటారు, మీ అకౌంట్ అక్కడ పెడతాం. అదే మాదిరిగా మీకు అందరికీ ఒక నెంబర్ ఇచ్చాం, ఆధార్ నెంబర్ ఇచ్చాం. దానికి మీ వేలిముద్ర, కన్నురెప్ప ఇవి చూపిస్తేనే ఆటోమేటిక్గా మిమ్మల్ని గుర్తుపట్టి మీ పేరుతో ఏం కావాలో అవి చేస్తాం. అదే మాదిరిగా మీ మొబైల్ ఉంది, మీ మొబైల్ ఫోనే మీ పాస్ పుస్తకం. మీరు ఎక్కడన్నా డబ్బులు తీసుకోవాలంటే ఏ బ్యాంకుకు అవసరం లేదు, ఎక్కడ కావాలంటే అక్కడ డబ్బులు తీసుకోవచ్చు. భవిష్యత్తులో ఫేర్ ప్రైస్ షాప్కు పోతే ఫేర్ ప్రైస్ షాపులకు డబ్బులు ఇవ్వకుండా మీ ఫోన్లో ఉండే డబ్బులే దానికి డిలీట్ చేసి 100 రూపాయలు మీ ఫోన్లో ఉంటే 20 రూపాయలు బియ్యానికి ఇవ్వాల్సి వస్తే 20 రూపాయలు ఇచ్చి మళ్ళా 80 రూపాయలు మీరు అప్డేట్ చేసుకొని మళ్ళా ఖర్చు పెట్టుకోవచ్చు. మీరు ఈరోజు నరేగాలో పనులు చేస్తున్నారు. నరేగాలో పనిచేసినప్పుడు నేరుగా మీరు ఎక్కడికి ఎవరి దగ్గరికి పోకుండా మీరు ఎంత పని చేశారు 5 రోజులు. 5 రోజులు పనిచేస్తే ఉదాహరణకు 1000 రూపాయలు పనిచేస్తే 1000 రూపాయలు వారం అవుతానే మీ యొక్క ఫోన్లోనే అప్డేట్ అయిపోతుంది. అక్కడి నుంచి మీరు ఖర్చు పెట్టుకునే పరిస్థితి వస్తుంది. ఎవరైనా ఒక వ్యక్తి ఈ ఊరి నుంచి బంధువుల ఊరికి పోతే అక్కడ పింఛన్ తీసుకోవాలంటే ఏమీ ఇబ్బంది లేదు. అక్కడ కూడా మీ బంధువుల ఇంటి నుంచే, ఆ గ్రామం నుంచే మీరు పింఛన్ తీసుకోవచ్చు. అవసరమైతే బియ్యం వేరే ఊరికి పోతే అక్కడే తీసుకోవచ్చు. ఇంకొక పక్క ఒక నెలలో పింఛన్ తీసుకోకపోతే 3 నెలల వరకు అది వ్యాలిడిటీ పెడుతున్నాం. ఒక నెలలో బియ్యం తీసుకోకపోతే 2వ నెల 3వ నెల కూడా మీరు తీసుకోవచ్చు. ఇవన్నీ కూడా టెక్నాలజీ ఉపయోగించి మీకు ఈ పనులన్నీ చేస్తున్నాం. నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరేది, ఈరోజు ఈ మీటింగ్లు పెట్టింది
మీలో ఒక చైతన్యం తేవడానికి పెట్టాం. రాష్ట్రం మొత్తం పెట్టాం. ఒకటి నేను ఆలోచించింది సంక్షేమ కార్యక్రమాలు. పేదవాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నారు. ఆకలిగా ఉండే మనిషి ఆలోచన కూడా చేయలేం. అందుకే ముందు మీకు కడుపు నిండా తిండి పెట్టాలి. 4 కేజీల బియ్యం 5 కేజీలు చేశాను. మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి. దానికి కూడా ఆంక్షలు లేవు. 5 మంది ఉంటే 25 కేజీలు ఇస్తాం, 7 మంది ఉంటే 35 కేజీలు ఇస్తాం, నెలవారీగా ఇస్తాం. ఎక్కడా ఇబ్బంది లేకుండా చేశాం. అదే మరి 43 లక్షల మందికి ఆ రోజు నేను ఒక మాట చెప్పాను. పేదవాళ్ళు కన్న బిడ్డలు కూడా చూసుకోలేకపోతున్నారు, కానీ మీరు కష్టాల్లో ఉన్నారు. మీకు ఒక కన్న కొడుకుగా ఉంటాను, మీ ఇంటికి ఒక పెద్ద కొడుకుగా ఉండి మీకు ఆదుకుంటానని ఆ రోజు చాలా స్పష్టంగా చెప్పాను. ఆ మాట ప్రకారమే నెలవారీగా మొదటి తారీఖున 1000 రూపాయలు 11 రూపాయలు పింఛనిచ్చిన ఘనత ఈ తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనివల్ల మీకు ఒక వెసులుబాటు వచ్చింది. కొంతవరకు మీకు ఒక ఊరట వచ్చింది. ఒకప్పుడు ముసలివాళ్ళంటే చులకనగా చూసేవారు, వితంతువులంటే ఇబ్బందుల్లో ఉండేవారు, వికలాంగులంటే చాలా బాధాకరంగా ఎందుకు పుట్టానో, భగవంతుడు నన్ను ఎందుకు చిన్న చూపు చూశాడని బాధపడే రోజులు. ఈరోజు ఒక అండగా, ఒక తమ్ముడుగా, ఒక కొడుకుగా మీకు అండగా ఉండాలనుకున్నాను. 43 లక్షల మందికి ఇచ్చాను. అవసరమైతే ఇంకా 1,00,000, 2 లక్షలు కావాలంటే అర్హులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ ఈరోజు పేదవాళ్ళందరూ ఆనందంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేశాం. ఇంకొక పక్క మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి, కొత్తగా బీమా పథకాన్ని తీసుకొస్తున్నాను. మీరు 15 రూపాయలు కట్టి డాక్రా సంఘాలు ఎన్యూమరేషన్ చేస్తారు. మీరు కానీ మెంబర్గా చేరితే ఎవరైనా యాక్సిడెంట్లో చనిపోతే 5 లక్షలు ఇస్తాం. ఎవరైనా శాశ్వతంగా వికలాంగులైతే 5 లక్షలు ఇస్తాం. ఎవరైనా వికలాంగులుగా మారి పాక్షికంగా వికలాంగులైతే 3,75,000 ఇస్తాం. ఎవరైనా సహజ మరణం ఉంటే 30,000 ఇస్తాం. ఎవరైతే ఎలాంటి వారు ఉన్నారో ఇంటర్మీడియట్ అమరు చదువుకున్నప్పుడు సంవత్సరానికి 1,200 రూపాయలు చదువుకు ఆర్థిక సహాయం చేస్తాం. ఇది 1-2 కుటుంబాలకు కాదు, 1,50,00,000 మందికి చేస్తున్నాం. అసంఘటిత కార్మికులు, కూలీ పనిచేసుకునే వ్యవసాయ కూలీలకు, ఎక్కడన్నా షాపుల్లో పనిచేసిన, ఇండ్లలో పనిచేసిన, ఆటోలు కార్లు డ్రైవింగ్ చేసిన, క్లీనర్లుగా ఉన్నా, మెకానిక్ షాపుల్లో ఉన్నా, ఎక్కడైనా ఈ యొక్క ఇండ్లు కట్టే బిల్డింగ్ కార్మికులుగా ఉన్నా అందరికీ పెట్టాం. ముఠా కార్మికులకు అందరికీ పెట్టాను. అదే మరిగా అంగన్వాడీలో పనిచేసే వారికి ఇంకా మిగిలినందరూ కూడా పెట్టాం. 15,000 రూపాయలు తక్కువగా జీతాలు వచ్చే ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమం కింద అర్హులు చేశాను. భవిష్యత్తులో ఇది ఒక పెద్ద ఊరట వస్తుంది, భరోసా వస్తుంది. అదే మరిగా మీరు చూస్తే ఎస్సీలు ఎస్టీలు ఉన్నారు, ఇబ్బందులున్నాయి. ఈరోజు మీ పిల్లలు చదివిస్తున్నాం, మీ పిల్లలకు స్కాలర్షిప్లు ఇస్తున్నాం, మధ్యాహ్న భోజనం పెడుతున్నాం. అదే మరిగా రెసిడెన్షియల్ స్కూల్స్లో మొత్తం బట్టలు కానీ పుస్తకాలు కానీ అన్ని కూడా ఇచ్చి పూర్తిగా ఉచితంగా చదివిస్తున్నాం. ఇంకో పక్కన మీరు ఆలోచిస్తే ఎస్సీలు ఎస్టీలకి 50 యూనిట్ల కరెంటు ఉచితంగా ఇస్తున్నాం. ఎల్ఈడి బల్బులు ఇప్పించాను. ఇవన్నీ కూడా సంక్షేమ కార్యక్రమాల్లో భాగం చేశాం. ఇంకొక పక్క వంట గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం. ప్రతి ఒక్క ఇంటికి వంట గ్యాస్ సిలిండర్ ఇవ్వాలని, ఆడబిడ్డలు మొత్తం వంట గ్యాస్తో వంట చేసుకోవాలి, ఇబ్బందులు లేకుండా ఉండాలని ఈ కార్యక్రమానికి కూడా నేను శ్రీకారం చుట్టాను. సంక్షేమం చాలా ముఖ్యం. పేదవాడికి అండగా ఉండాలి. టెక్నాలజీ సహకారంతో మీరు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా, ఏ ఒక్క వ్యక్తి మిమ్మల్ని మోసం చేయకుండా నేను ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాను. భవిష్యత్తులో నేనే మీకు మెసేజ్ ఇస్తాను. నా వాయిస్తోనే ఎప్పటికప్పుడు మీకు బియ్యం అందిందా, బియ్యం అందిన తర్వాత మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నా కూడా కనుక్కుంటాను. పింఛన్ అందిందా, పింఛన్ అందితే ఇంకా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అవి కూడా కనుక్కుంటాను. నేను ఇచ్చే కార్యక్రమం మధ్యవర్తులు ఉండరు, దళారులు ఉండరు. ఏ పేదవాడికి ఎక్కడా ఇబ్బంది లేకుండా నేరుగా మీకు ఇచ్చే ఏర్పాటు చేస్తాను. ఎప్పటికప్పుడు మీ దగ్గర సమాచారం తీసుకుని ఎక్కడన్నా తప్పు జరిగితే తప్పు చేసిన శిక్షిస్తాను. మీకు న్యాయం చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు నా ఆలోచన ఒకటే, కష్టాల్లో
రాష్ట్ర విభజన జరిగింది. నా తెలివితేటలతో, నా కష్టంతో ఒక పక్క టెక్నాలజీ ఉపయోగించుకుని పేదవాళ్లకు న్యాయం చేయాలి, మీ జీవితాల్లో వెలుగులు చూపించాలనే ఉద్దేశంతో ముందుకు పోతున్నాను. ఈరోజు నేను ఆలోచించింది రాష్ట్ర అభివృద్ధి కోసం ఒక నిర్దిష్టమైన విధానంతో ముందుకు పోతున్నాను. ఒక కాల పరిమితి పెట్టుకున్నాను. 2022 అంటే ఈరోజు 2016లో ఉన్నాం. మనం అందరికంటే వెనకానున్నాం, ఆదాయంలో వెనకానున్నాం, అదే మరిగా అభివృద్ధిలో వెనకానున్నాం. కొత్త రాష్ట్రం, 1,15,00,000 సమస్యలున్నాయి. అయితే ఇవన్నీ అధిగమించి 2022కి భారతదేశంలో 29 రాష్ట్రాలున్నాయి. అందులో 3 రాష్ట్రాలు ఏవైతే పైనుంటాయో అందులో మనం ఒకరుగా ఉండాలి. ఉంటాం, ఇది సాధిస్తాం. 2029 ఆ రోజుకి ఇప్పటి నుంచి 13 సంవత్సరాల్లో భారతదేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా ప్రథమ స్థానంలో ఈ ఆంధ్రప్రదేశ్ ఉంటుంది. దీన్ని సాధిస్తామని చెప్పి కూడా మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ప్రథమ స్థానంలో ఉండడం అంటే ఒక రకంగా ఆదాయం విషయంలోనే కాదు, ఆనందంగా ఉండాలి. డబ్బులుండే వాళ్ళు ఆనందంగా ఉండరు. వాళ్లకు 176 సమస్యలుంటాయి. పేదవాళ్లకు తిండికి కష్టంగా ఉంటే డబ్బులుండేవాడు అక్రమంగా డబ్బులు సంపాదించి తిండి తినాలన్న తినలేని పరిస్థితిలో అన్ని రోగాలు వచ్చే పరిస్థితి వస్తుంది. నేను ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలి. హ్యాపీనెస్ ఒక ఇండెక్స్గా పెట్టుకున్నాను. ఈరోజు తాగుడుకు అలవాటు పడితే ఆనందం ఉండదు, ఆరోగ్యం చెడిపోతుంది. అదే కుటుంబం సాయంత్రం అయితే కష్టపడి ఇంటికొచ్చి భార్యాభర్తలు కూర్చొని పిల్లలతో కలిసి ఆనందంగా భోంచేసి కబుర్లు చెప్పుకొని నిద్రపోతే నిజమైన ఆనందం ఉంటుంది. ఎప్పుడన్నా ఆదివారం ఒక సినిమాకు పోవడం, బయట ఎక్కడికన్నా పోయి ఒక పార్కులోనో ఎక్కడ కసోపు కూర్చొని ఆనందంగా వస్తే అది ఒక ఆనందం. అట్లా కాకుండా ఎక్కడికక్కడ తాగేసి రోడ్డు మీద పడితే అది అవమానం తప్ప మనకు వచ్చేది ఏమీ ఉండదు. మీరు మీ కుటుంబం ఆనందంగా ఉండాలి. ఇంకొక పక్క మీరు ఆలోచించుకోండి, ఎవరైనా ఒక రౌడీ మీ ఊర్లో ఉంటే ఆ రౌడీ వల్ల సాయంత్రం అయితే ఊరంతా అభద్రతాభావంతో ఉంటారు. ఎవరైనా ఒక తాగుబోతుండి మనం రోజంతా కష్టపడి సాయంత్రం ఇంటికొచ్చి నిద్రపోవాలంటే అతను చేసే రగడ చూస్తే మనకే చికాకు కలుగుతుంది. ఇవన్నీ పోవాలనుకుంటున్నాను. మీకు మానసిక ఆనందం ఉండాలి. ఒక్కొక్కసారి మీరంతా కష్టపడినా ఇంటికొచ్చి ఒక చిన్న పూజ చేసుకుంటే, దేవుణ్ణి ప్రార్థిస్తే మీ కష్టాలు పోతాయి. కొంతమంది ఇంటికొచ్చి కుటుంబంతో మాట్లాడుకుంటే మీ కష్టాలు పోతాయి. కొంతమంది ఇంటికొచ్చి ఒక సినిమా ఒక అర్ధగంట చూసుకుంటే మీకు రిలాక్సేషన్ వస్తుంది. కొంతమంది నేను చూస్తున్నాను అనేక కార్యక్రమాలు, చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళు ఆడుకుంటే వాళ్ళకి అన్నీ కూడా ఆనందంగా ఉంటాయి. నేను మీకు నచ్చిన కార్యక్రమం, మీరు ఆర్థికంగా పైకి రావడమే కాకుండా మీకు నచ్చిన కార్యక్రమం చేసే విధంగా కార్యక్రమాలు కూడా చేపడుతున్నాం. అదే మాదిరిగా మీ ఆదాయం పెంచాలి. ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చాం. సంక్షేమ కార్యక్రమాలు ఒక లెవెల్ వరకు మనకు వస్తాయి. తక్షణమే వెసులుబాటు వస్తుంది, తాత్కాలికంగా ఉపశమనం ఉంటుంది. అయితే శాశ్వతంగా పేదరికం పోవాలంటే, మీకు మెరుగైన జీవన ప్రమాణాలు రావాలంటే మీరు 10 రూపాయలు సంపాదించే మార్గం చూసుకోవాలి. ఏదో ఈరోజు బియ్యం వచ్చింది, నరేగాలో నేను ఒక పని చేశాను. ఒకప్పుడు తక్కువ జీతం వచ్చేది, కూలీ సరిగా వచ్చేది కాదు. ఈరోజు నేను పెట్టిన విధానం మీరు చూస్తే కూలీ దినానికి 194 రూపాయలు చేశాను. అదే మరి ఎండాకాలం వస్తే 50% అదనంగా ఇచ్చాను. ఎండాకాలం మంచినీళ్ళ కోసం ఒక వ్యక్తికి 5 రూపాయలు ఇచ్చాను. మధ్యకు 3 రూపాయలు ఇచ్చాను. రవాణా ఎక్కడన్నా దూరంగా పనికి పోవాలంటే 10 రూపాయలు రవాణా ఛార్జీలు ఇప్పించాను. ఇవన్నీ చేసి మీకు ఆదాయం పెంచే మార్గాన్ని చూశాం. అదే మరి మీరు ఇవన్నీ వచ్చినప్పుడు ఇవన్నీ కూడా కొంతవరకు ఇప్పుడు ఉపయోగపడ్డాయి. కానీ శాశ్వతంగా మీ ఆదాయం ఎట్టబెరగాలి. దానికోసం నేను కొన్ని కార్యక్రమాలు మీరు చూస్తే 7 మెషిన్లు పెట్టాం, 5 గ్రిడ్లు పెట్టాం, 5 ప్రచార ఉద్యమాలు పెట్టాం.
ఇవన్నీ కూడా ఎందుకు ఆలోచిస్తున్నామంటే దీనివల్ల మీ ఆదాయం పెరగాలి, మీ జీవన ప్రమాణాలు పెరగాలి, మీ కష్టాలు తీరాలి, మీరు మీ పిల్లలు ఆనందంగా ఉండాలి. అందుకనే ఈ కార్యక్రమాలన్నీ చేశాం. అందులో కూడా మీరు మార్నింగ్ నుంచి అన్ని కూడా మాట్లాడుకున్నారు. ఈరోజు 7 మిషన్లంటే మీ ఆదాయం పెంచడానికి అన్ని డిపార్ట్మెంట్లు కలిసి పనిచేయాలి. ఒక డిపార్ట్మెంట్కి అనుసంధానం లేకపోతే ఫలితాలు రావు. రెండోది మీరు చూస్తే 5 గ్రిడ్లు పెట్టాం. ఇందులో వాటర్ గ్రిడ్ పెట్టాం, అదే మరి ఫైబర్ ఒకటి పెట్టాం, గ్యాస్ పెట్టాం, రోడ్డు పెట్టాం, కరెంటు పెట్టాం. ఈరోజు కరెంటు బాగా ఇవ్వగలిగాం, గ్యాస్ కూడా చాలా వరకు ఇచ్చాం. ఒక నిర్దిష్టమైన టైం బౌండ్ పెట్టుకొని అన్ని ఇండ్లకు వంట గ్యాస్ ఇస్తాం. ఇంకొక పక్క పైప్ లైన్లో గ్యాస్ తీసుకొస్తున్నాం. అది కూడా వస్తే సిఎన్జి కానీ మనకి ఎల్పిజి కానీ ఇవన్నీ కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. అదే మరి అన్ని గ్రామాల్లో రోడ్లు వేయాలనుకుంటున్నాం. సిమెంట్ రోడ్లు గ్రామాల్లో వేస్తాం, గ్రామానికి వచ్చేదానికి బీటీ రోడ్లు వేస్తాం. ఇవి కూడా ఒక పద్ధతి ప్రకారం వేసుకుంటే మీరు ఎక్కడికి పోయినా సుజావుగా ఇంటికి వచ్చేదానికోసం ఈ కార్యక్రమం కూడా చేస్తాం. ఈరోజు ఇంకో పక్క మీరు ఒకసారి ఆలోచిస్తే వాటర్ గ్రిడ్ అని ఒక పేరు పెట్టాం. ఒకప్పుడు త్రాగునీటికి చాలా ఇబ్బంది, పొలాలకు నీళ్లు లేవు, చాలా కరువు ప్రాంతమై చాలా ఇబ్బంది పడ్డాం. ఈరోజు మీరు చూసినప్పుడు నేను ఒకటే ఆలోచించాను, రాష్ట్రంలో నీటికి సమస్య లేకుండా చేయాలని. నీరు నాగరికతకు ముఖ్యం, నీరుంటే అభివృద్ధి అవుతుంది. అందుకే నీరు ప్రగతి ఒక ఉద్యమ స్ఫూర్తితో ముందుకు తీసుకుపోతున్నాం. ఎక్కడ నీరుంటే అక్కడ వ్యవసాయం బాగా జరుగుతుంది. ప్రతి ఒక్క వ్యక్తికి నీళ్లు అవసరం, ఇండస్ట్రీకి నీళ్లు అవసరం. అదే మరిగా ఇంకో పక్క ఏ కార్యక్రమం కావాలి, నీళ్లు కావాలి. అందుకే భూగర్భ ఏదైతే వర్షపు నీరుని భూగర్భ జలాలుగా మార్చడానికి ఒక ఉద్యమ స్ఫూర్తితో తీసుకుపోతున్నాం. చెక్ డ్యాములు కానీ, పర్కులేషన్ ట్యాంకులు కానీ, పంట సంజీవని కింద పొలాల్లోనే పెద్ద పెద్ద ఎత్తున ఈ యొక్క ఫామ్ పాండ్స్ ఏవైతే ఉన్నాయో పంట కుంటలు దోవుతున్నాం. మీ ఊరిలో పడిన వర్షాన్ని భూగర్భ జలాలుగా మీ ఊరిలోనే మారుస్తాం. దానివల్ల భూమి ఒక జలాశయంగా మారుతుంది. రెండోది నదుల అనుసంధానం చేస్తున్నాం. గోదావరి నీళ్లు కృష్ణాకు తీసుకొస్తాం, కృష్ణా నీళ్లు పెన్నాకు తీసుకెళ్తాం. అన్ని నదుల అనుసంధానం చేసి నీటి ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. దీనివల్ల వ్యవసాయం సుజావుగా జరుగుతుంది, వ్యవసాయ అనుబంధ రంగాలు బాగుంటాయి, మీ ఆదాయం పెరుగుతుంది. కరువు ఒక భయంకరమైన సమస్య. కరువును ఎదుర్కోవడానికి, రాష్ట్రాన్ని కరువు రహిత రాష్ట్రంగా తయారు చేయడానికి ఈ ప్రభుత్వం ముందుకు వచ్చాం. నేను ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 2 సమస్యలు ప్రధానంగా వెంటాడుతున్నాయి. ఒకటి కరువు, రెండోది తుఫాన్లు. 10 సంవత్సరాలు మనకు తుఫాన్ వచ్చింది. ఇంకో 10 సంవత్సరాల్లో 7 సంవత్సరాలు కరువు వచ్చింది. కరువుని ఎట్టి పరిస్థితుల్లో రూపుమాపడానికి నేను ముందుకు వచ్చాను. కరువు కానీ శాశ్వతంగా మనం రూపుమాపితే తుఫాన్లు ఏ విధంగా ఎదుర్కొంటాం. మొన్నే ఉద్హుద్ సైక్లోన్ వచ్చింది, విశాఖపట్నాన్ని అతలాకుతలం చేసింది. అది వెళ్లకు మునిపే నేను వెళ్ళాను. వెళ్లడమే కాదు, వారం రోజులు బస్సులోనే ప్రయాణం ఉండి వారం రోజులు అన్ని విషయాలు చక్కబెట్టి మళ్లీ మామూలు వ్యక్తులైన తర్వాతనే తిరిగి వచ్చాను. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో ఈరోజు మీరు చూస్తే మొదటి సంవత్సరం 4500 గ్రామాల్లో నీళ్లు లేకుండా ట్రాన్స్పోర్ట్తో నీళ్లు ఇచ్చాం. ఈ సంవత్సరం 700 గ్రామాల్లో నీళ్లు రవాణా చేసి నీళ్లు ఇస్తున్నాం. రాబోయే సంవత్సరంలో పూర్తిగా ఆ నీళ్లు కూడా ఎక్కడా ఇబ్బంది లేకుండా చేస్తాం. ఇది అయిన తర్వాత మీరు ఒకసారి ఆలోచిస్తే నేను ఒక ఆలోచన చేశాను. ఒక్కొక్క జిల్లాలో 5-6 దిక్కల రిజర్వాయర్లు ఉంటాయి. ఆ రిజర్వాయర్లో సెంట్రల్ వాటర్ స్కీమ్, ప్రొటెక్టెడ్ వాటర్ స్కీమ్ పెట్టి ప్రతి ఒక్క ఇంటికి కొళ్ళాయి ద్వారా మీకు నీళ్లు ఇవ్వాలని, ట్యాప్ ద్వారా నీళ్లు ఇవ్వాలని చెప్పి ఆలోచిస్తున్నాం. దానివల్ల మీ సమయం ఆదా అవుతుంది. బావి దగ్గరకో బోరు దగ్గరకో
మీరు పోయి వెయిట్ చేసే పని లేకుండా పోతుంది. అందుకే దానికి కూడా శ్రీకారం చుడతాను. తప్పకుండా ఇది చేసి రాష్ట్రంలో ఏ ఒక్క వ్యక్తికి నీటితో ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మీ దగ్గర నుంచి నాకు కావాల్సింది మీలో ఒక చైతన్యం రావాలి. మీ ఊర్లో పడిన వర్షాన్ని మీ ఊర్లోనే భూగర్భ జలాలుగా మార్చాలి. దానికి కూడా ఎప్పటికప్పుడు నేను సమాచారం తెప్పిస్తున్నా. ఈరోజు రాష్ట్రంలో ఏ గ్రామంలో భూగర్భ జలాలు ఎంత మట్టంలో ఉన్నాయి, అదే మరి మీ ఊర్లో రిజర్వాయర్ ఉంటే ఆ రిజర్వాయర్లో నీళ్లు ఎంతవరకు ఉన్నాయని రియల్ టైంలో గంట గంటకు నాకు సమాచారం వస్తుంది. ఎవరు ఉండరు, అక్కడనే ఒక మిషన్ పెట్టి దానిపైన కంప్యూటర్ సహకారంతో ఆన్లైన్లో మొత్తం తెప్పించుకొని మానిటర్ చేస్తున్నాం. ఒకసారి మీరు ఆలోచించండి, కరెంటు కొరత లేకుండా చేస్తే, నీటి కొరత లేకుండా చేస్తే, మీకు ఇంటికి కావాల్సిన గ్యాస్ ఇచ్చి, మీకు బియ్యం ఇచ్చి, అదే మరిగా మీకు ఎక్కడా ఇబ్బంది లేకుండా సిమెంట్ రోడ్లు వేసి, అదే మరి మరుగుదొడ్లు కట్టుకుంటే ఇంకా మీరు ఏం పని చేయాలో మీరు కూడా ఆలోచించండి. అప్పుడు మీరు ఆలోచించాల్సింది ప్రభుత్వం ఇచ్చే డబ్బులు ఉపయోగించి 10 రూపాయలు సంపాదించుకునే మార్గం చూడాలి. దానికి కూడా నేను ఆలోచించింది పెద్ద ఎత్తున కొన్ని కార్యక్రమాలు ఆలోచించాను. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కార్పొరేషన్లు సబ్ ప్లాన్లు పెట్టాను. వేల కోట్ల రూపాయలు పెట్టాం. మీ పిల్లల్ని చదివిస్తాం, మీకు సబ్సిడీ ఇస్తాం. డాక్రా సంఘాల ద్వారా లేకపోతే వేరే వ్యక్తులకు కూడా రుణాలు ఇప్పిస్తాం. భారీ ఎత్తున సబ్సిడీ ఇప్పిస్తాం. వడ్డీ లేకుండా రుణాలు ఇప్పిస్తాను. ఆ డబ్బులు ఖర్చు పెట్టి మీరు 10 రూపాయలు సంపాదించే మార్గం మీరు చూడాలి. గొర్రెలు మేపుకుంటారా, పాడి పరిశ్రమ పెట్టుకుంటారా, చిన్న వ్యాపారం చేస్తారా, లేకుంటే ఏమైనా వస్తువులు తయారు చేస్తారా, దానికి కావాల్సిన శిక్షణ ఏం కావాలి, నైపుణ్యం ఏం కావాలి, అవన్నీ కూడా ఇప్పిస్తా. నేను ఆలోచించేది ఒకటి, మనిషి అనుకుంటే ఏదో డాక్రా సంఘాలున్నాయి. ఒకప్పుడు మీరు మామూలు వ్యక్తులు భర్త చాటునున్నారు, అత్త మామూలు మిమ్మల్ని నియంత్రణ చేసేవాళ్ళు. నేను డాక్రా సంఘాలు పెట్టినప్పుడు మీరు బయట రావాలంటే భయపడ్డారు. నేను ఆ రోజు పిలుపునిచ్చి మిమ్మల్ని అందరినీ కూడా ఎప్పటికప్పుడు చైతన్యవంతులు చేశాను. ఈ రోజు మీరు మాట్లాడే మాటలు చూస్తా ఉంటే, మీరు స్పీచెస్ చూస్తా ఉంటే మా ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా మాట్లాడలేకపోతున్నారు. బ్రహ్మాండంగా డాక్రా సంఘాలు మాట్లాడుతున్నారు. ఇది ఈ రోజు వచ్చిన చైతన్యం అని చెప్పి తెలియజేస్తూ మనస్ఫూర్తిగా డాక్రా సంఘాలను అభినందిస్తున్నా, మహిళలను అభినందిస్తున్నా. మనిషికి శక్తులున్నాయి. ప్రపంచంలో మీరు చూడండి, తెలివితేటలు కొంతమందికే సొంతం కాదు. పేద పిల్లల్లో ఈరోజు మీరు చూస్తే మట్టిలో మాణిక్యాలున్నారు. చదువు లేకపోయినా మీకు ప్రపంచ జ్ఞానం ఉంది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్రతి ఒక్క వ్యక్తికి చదువు లేకపోయినా 10 మందిలో కలిసినప్పుడు మన జీవితాల యొక్క అనుభవాలతో మనం కూడా చాలా విషయాలు నేర్చుకుంటాం. ఆ విషయాల్ని నిజ జీవితంలో అమలు చేస్తే, దానికి సహకారం ఇస్తే మీరు ఏది కావాలంటే సాధించే అవకాశం వస్తుంది. ఈరోజు మీరు చూశారు, పెద్ద పెద్ద వాళ్ళంతా ఇంటర్మీడియట్ చదువుకున్న వాళ్ళు, చదువు లేని వాళ్ళు వందల వేల కోట్ల రూపాయలు సంపాదించే పరిస్థితికి వచ్చారు. దానికే నేను ఒక దోహదం చేయాలని ఈ కార్యక్రమం పెట్టుకున్నాం. అదే మరి ఈరోజు ప్రచార ఉద్యమాలు పెట్టాం. ఈ విషయం కూడా మీరు చూసుకోవాల్సిన అవసరం ఉంది. నీరు చెట్టు పెట్టాం. చెట్లు పెట్టే కార్యక్రమం పెద్ద ఎత్తున చేయాలి. మనం చెట్టు పెడితే చెట్టు మనల్ని కాపాడుతుంది. చెట్లు లేకపోతే ఆరోగ్యం పోతుంది. మనకు ప్రాణాధారం ఆక్సిజన్ కావాలి. ఆక్సిజన్ ఇచ్చే చెట్టు ఇస్తుంది. మనం వదిలిపెట్టేది కార్బన్ డైఆక్సైడ్ వదిలిపెడతాం. చల్లని గాలి కావాలి, కళ్లకు ప్రశాంతత కావాలి, వర్షాలు పడాలి, భావి తరాలు బాగుండాలి. ఏది ఉండాలన్నా చెట్లుండాలి. వాతావరణాన్ని పరిరక్షించుకోవాలి. ఆ వాతావరణాన్ని పరిరక్షించుకుంటే అది మనల్ని కాపాడుతుంది. అందుకే చెట్లు పెట్టే కార్యక్రమం ఒక ఉద్యమంగా తీసుకుంటాం. అన్ని స్కూల్లో చెట్లు పెడుతున్నాం. నర్సరీ తయారు చేశాం. పిల్లలు, పెద్దలు అందరూ కూడా భాగస్వాములు కావాలి. ఎవరైనా ఒకరు చనిపోయినా, ఇంట్లో ఒకరు పుట్టినా, ఒక పెళ్ళైనా, ఒక మంచి కార్యక్రమం జరిగినా, ఒక అశుభ కార్యక్రమం జరిగినా బాధను మర్చిపోవడానికి కూడా ఒక చెట్టు పెట్టాలి. మీరు ఈ కార్యక్రమం చేయగలిగితే భావితరాల భవిష్యత్తు,
బంగారు భవిష్యత్తు అవుతుంది. అలాంటి నాగరికతకు మనం శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఉంది. బడి పిలుస్తుందనే ఒక కార్యక్రమం పెట్టాం. పిల్లల్ని స్కూలుకు పంపించాలి, మీరు కూడా చదువుకోవాలి. నేను దీనికి కూడా ఒక ప్రాధాన్యత ఇచ్చాను. చదువు అనేది నిజ జీవితంలో ఉండాలి. లైఫ్ స్కిల్స్ కింద, అంటే జీవితాన్ని మనం ఒకసారి ఆలోచించుకుంటే మనం ఏదైతే జీవితంలో చేసే పనులే చదువు రూపంలో మనం చేసే పరిస్థితి వస్తుంది. మీ వంటల విషయంలో చదువుకోవచ్చు, మీ ఆరోగ్య విషయాలు చదువుకోవచ్చు, మీరు చేసే చిన్న చిన్న వ్యాపారాలే చదువుకోవడానికి అవకాశం ఉంది. మీరు వ్యవసాయ పనులు చదువుకోవచ్చు. ఈరోజు పెద్ద పెద్ద ఎంఎస్సీలు డిగ్రీలు చేస్తున్నారంటే వాళ్ళు ఈ పనే. మీరు ప్రాక్టికల్గా చేస్తున్నారు, వాళ్ళు పాఠ్య పుస్తకాలు చదువుకుంటున్నారు. ఒక మాటలో చెప్పాలంటే మీకంటే వాళ్ళకే ఎక్కువ తెలివితేటలున్నాయి. నేను ఇటీవల కాలంలో హైదరాబాద్లో ఒక మహిళను కలిశాను. ఆవిడొచ్చి చెప్తా ఉంది, నేను మీరు మాట్లాడుతూ ఉంటే విన్నాను, ఆ స్ఫూర్తిని తీసుకొని నేను చదువుకున్నాను. నా పెళ్ళైనప్పుడు 8వ తరగతి 7వ తరగతిలో నిన్ను మానేశాను. ఆ తర్వాత భర్త కూడా సహకరించాడు. సహకరించిన తర్వాత ప్రైవేటుగా 10th క్లాస్ రాశాను, తర్వాత ఇంటర్మీడియట్ రాశాను, BA రాశాను, MA చదివాను, మళ్ళీ PhD చేశాను. తర్వాత ఈరోజు యూనివర్సిటీలో నేను ఒక ప్రొఫెసర్గా ఉండి పిల్లలకు చదువు చెప్తున్నానని, చదువుకు అంటే కాలేజీలో పోని అమ్మాయి ఈరోజు ప్రొఫెసర్ అయిందంటే అది మనకుండే శక్తి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఆ వస్తే మీకు కల్పిస్తాను. అందరం చదువుకుందాం, మన తెలివితేటలు పెంచుకుందాం. ఎవరైతే మీరున్నారో ఓపెన్ స్కూల్ ఉంది, వయోజన విద్య ద్వారా, ఓపెన్ స్కూల్ ద్వారా, ఓపెన్ యూనివర్సిటీ ద్వారా నిరంతరం చదువుకొని ఈరోజు చదువు రాని వాళ్ళు కూడా డిగ్రీలు చేయాలి, చదువు రాని వాళ్ళు కూడా రీసెర్చ్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. పొలం పిలుస్తుంది కార్యక్రమం పెట్టాం, పెద్ద ఎత్తున చేస్తున్నాం. అధికార యంత్రాంగాన్ని మీ పొలం దగ్గరికి పంపిస్తున్నాను. ఈరోజు మనం చూస్తే ఉత్పాదక శక్తి చాలా తక్కువ. ఇంకో పక్కన నీళ్లు ఎక్కువ ఇస్తే పంట ఎక్కువ వస్తుందనుకుంటారు. మొన్న మీరు చూస్తే అతి తక్కువ నీళ్లతో కృష్ణా డెల్టాలో ఎక్కువ ఉత్పత్తి వచ్చింది. పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాలో నీళ్లు లేకపోతే తక్కువ పెట్టి చరిత్రలో ఎప్పుడు అనంత పంట వచ్చింది. అదే మరి భూసార పరీక్షలు చేస్తున్నాం. దానికి కావలసినటువంటి పౌషక పదార్థాలు ఏవైతున్నాయో అవన్నీ కూడా ఇస్తున్నాం. అదే మరిగా వ్యవసాయ పద్ధతులు ఎప్పటికప్పుడు మీకు నేర్పిస్తాం. దీనివల్ల ఖర్చులు తగ్గుతాయి, ఆదాయం పెరుగుతుంది. దీనివల్ల మీ ఇబ్బందులు తగ్గుతాయి. పొలం పిలుస్తుంది కింద ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయబోతున్నాం. పేదరికం ఒక సమస్య. పేదరికం పైన మనం గెలుపు సాధించాలి. నాకు ఆ నమ్మకం ఉంది. ప్రతి ఒక్కరిని ఒకటే కోరుతున్నా, నా కులం పేదరికం. పేదరికం లేని సమాజం వచ్చే వరకు ఈ పేదవాళ్ళకి నేను అండగా ఉంటాను, అన్ని విధాలా మీకు సహకరిస్తానని చెప్పి హామీ ఇస్తున్నా. ఎంత డబ్బులైనా పర్వాలేదు, ఎంత శ్రమ అయినా పర్వాలేదు. మీకు స్కిల్ డెవలప్మెంట్ ద్వారా తెలివితేటలు నేర్పిస్తాను. డాక్రా గ్రూపుల ద్వారా వడ్డీ లేని రుణాలు ఇస్తాను. ఎక్కడ మీ ఆదాయం పెరుగుతుందో దానికి నేను అండగా ఉంటా. సంక్షేమ కార్యక్రమాలు చేస్తాను. అంతటితో నేను తృప్తి పడడం లేదు. నేను ఆలోచించేది ప్రతి ఒక్క కుటుంబం కనీసం నెలకు 10,000 రూపాయలు సంపాదించుకోవాలి. ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోండి, పేదరికం పూర్తిగా పోవాలంటే మీ పిల్లలు బాగా చదువుకోవాలి. పిల్లలు బాగా చదువుకుంటే తెలివితేటలు వస్తాయి. ఈరోజు ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, మన పిల్లలకి ఎంత మనం డబ్బులు ఇచ్చామనేది ముఖ్యం కాదు, ఎన్ని ఎకరాలు పొలం ఇచ్చామనేది ముఖ్యం కాదు, ఎంత బాగా చదివించాం, ఎంత మంచి గుణాలు కలిగిన వ్యక్తినిగా తయారు చేయగలిగినది ముఖ్యం. ఇటీవల మీరు చూశారు, మన రాష్ట్రంలో పుట్టాడు నాదేళ్ల సత్య. మన దగ్గర చదువుకున్నాడు. నేను ఆ రోజు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మాట్లాడేవాడిని. వాళ్ళ తండ్రి IAS ఆఫీసర్గా ఉండేవాడు, నా దగ్గర పనిచేశాడు. ఆయన ఒకటే చెప్పాడు, ఒకసారి ఫోన్ చేసి నేను అభినందించాను, మీ అబ్బాయికి మైక్రోసాఫ్ట్లో ఉద్యోగం వచ్చిందని. ఆయన చెప్పింది, మామూలుగా అయితే ఆయన IAS పోయేవాడు, మీరు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మాట్లాడారు, దానిపైన ఆ చదువు చదివాడు,
చదివిన తర్వాత మైక్రోసాఫ్ట్కి వెళ్ళాడు. ఈరోజు మైక్రోసాఫ్ట్లో పెద్ద ఉద్యోగం వచ్చింది. 500 కోట్ల రూపాయల పైన సంవత్సరానికి ఆయన జీతం. ఇది వచ్చిందంటే ఆయన తెలివితేటలు తప్ప ఇంకోటి కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మన పిల్లల్ని ఆ విధంగా తయారు చేస్తే పేద పిల్లలు ప్రపంచాన్ని జయిస్తారు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఇదే కాకుండా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్కి మీరు దోహదం చేయాలి. మనం పరిశుభ్రంగా ఉండాలి. మన ఇల్లు పరిశుభ్రంగా ఉండాలి. మన గ్రామం పరిశుభ్రంగా ఉండాలి. దీనివల్ల ఎవరికో లాభం లేదు, మీకే లాభం. మీరు పరిశుభ్రంగా ఉంటే అంటువ్యాధులు రావు, ఆరోగ్యం బాగుంటుంది. మరుగుదొడ్డి ఉండాలి. ఎవరు కూడా మలమూత్రాలు బయట పోయడానికి వీలు లేదు. ప్రతి ఒక్క ఊరు కూడా ఓడిఎఫ్ గ్రామంగా తయారు కావాలి. మీరు 10 మందికి చెప్పాలి. ఇంకా మనం వెనకబడున్నాం, అన్ని విషయాల్లో ముందున్నాం. కానీ ఈ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్లో మనం వెనకానున్నాం. మరుగుదొడ్ల విషయంలో వెనకానున్నాం. ఈ మరుగుదొడ్డు కూడా మనం ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. నేను అందుకని దీనిపైన ఒక పద్ధతి ప్రకారం మనం ముందుకు పోవాలి. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్లో చెట్లు పెట్టడం కానీ, గ్రామాల్లో సిమెంట్ రోడ్లు వేయడం కానీ, ఇంకా మిగిలిన కార్యక్రమాలన్నీ చేయాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా మనం ఒక పద్ధతి ప్రకారం చేస్తున్నాం. నాకు ఒక సంతోషం. ఈరోజు మీరు చూస్తే ఈ జిల్లాలు మనం చూసినప్పుడు విశాఖపట్నం, కృష్ణా జిల్లా పోటీగా ఈరోజు తలసరి ఆదాయంలో ముందు వెనకానున్నాయి. విశాఖపట్నం నెంబర్ 1 స్థానంలో ఉంది. కృష్ణా జిల్లా 2వ స్థానంలో ఉంది. కానీ కొంచెం తక్కువ ఉంది. మీలో ఒక సంకల్పం రావాలి. విశాఖపట్నం కంటే కృష్ణా జిల్లా ముందుండాలి. రాబోయే జిల్లాలో మేము ముందుండాలని మీరు పోరాడాలి. విశాఖపట్నం మేము ముందుండాలని వాళ్ళు కూడా ప్రయత్నం చేయాలి. ఈ పుస్తకంలో అన్ని తయారు చేశాను. మీ తలసరి ఆదాయం ఎంత వస్తా ఉంది, మండలంలో తలసరి ఆదాయం ఎంత వస్తుంది, జిల్లా తలసరి ఆదాయం ఎంత, ఈ తలసరి ఆదాయం ఏ ఏ కార్యక్రమాల్లో వస్తా ఉంది, ఈ జిల్లాలో వ్యవసాయం వల్ల ఎంత ఆదాయం వస్తుంది, చేపల పెంపకం వల్ల ఎంత ఆదాయం వస్తుంది, డైరీ వల్ల ఎంత ఆదాయం వస్తుంది. ఈ విధంగా అన్ని తయారు చేస్తాం. ఒక వ్యక్తి యొక్క ఆదాయం, ఒక కుటుంబం యొక్క ఆదాయం కలుపుకుంటే గ్రామ ఆదాయం అవుతుంది. ఆ కుటుంబానికి వ్యవసాయం ద్వారా వస్తుంది, చిన్న చిన్న వ్యాపారాల ద్వారా వస్తుంది, ఇండస్ట్రీ వల్ల వస్తుంది. అదే మరిగా సర్వీస్ సెక్టర్ అంటే బ్యాంకులో పనిచేసిన, టూరిజంలో పనిచేసిన, ఇంకొక ఆఫీసులో పనిచేసిన అవన్నీ కూడా వస్తాయి. అన్ని కలిపి గ్రామ ఆదాయం అవుతుంది. గ్రామాలన్నీ కలుపుకుంటే మండల ఆదాయం అవుతుంది. ఆ గ్రామ ఆదాయంలో ఎంతమంది ఉంటే అంతమందితో డివైడ్ చేస్తే తలసరి ఆదాయం వస్తుంది. ఒకరికి ఎక్కువ ఆదాయం వస్తుంది, ఒకరికి తక్కువ ఆదాయం వస్తుంది. కూలీలకు 5,000 రూపాయలు వస్తే ఒక భూస్వామి ఉంటే 40,000 రూపాయలు రావచ్చు. కానీ నా ఆలోచన ఆర్థిక అసమానతలు తగ్గించాలని. డబ్బులు వచ్చే వాళ్ళని ఎన్నికలాగలేము, కానీ కింద నుండి వాళ్ళ పైకి తీసుకుపోవడానికి నేను కార్యక్రమాలు చేస్తున్నాను. అదే మరి ఏం చేస్తే మీ ఆదాయం పెరుగుతుందో ఆలోచిస్తున్నాను. కొన్ని గ్రామాల్లో నేను చూశాను, రాష్ట్రంలో ఎక్కువ ఆదాయం వచ్చే 3 మండలాలు ఉన్నాయి. ఆ 3వ మండలం పులివెందల్లో లింగాల మండలం. నాకు ఆశ్చర్యం వేసింది, లింగాల మండలంలో ఆదాయం ఎట్టొచ్చిందని నీకు వెళ్ళాను. వెళితే అక్కడ అరటి తోటలు వేస్తున్నారు. ఊరు ఇంటింటికి అరటి పంట పండిస్తున్నారు. మంచి ఆదాయం వస్తూ ఉంది. ఇండస్ట్రీ కంటే ఎక్కువ ఆదాయం వస్తూ ఉంది. అందుకే నేను మొన్న చెప్పాను, రాయలసీమకు నీళ్లు ఇస్తాను, రాయలసీమను రత్నాల సీమగా తయారు చేస్తాం, పండ్ల తోటల హబ్బుగా, హార్టికల్చర్ హబ్బుగా తయారు చేసి రాయలసీమలో కరువు అనే మాట లేదు, ప్రపంచంలోనే అగ్రస్థానంలో రాయలసీమ ఉంటుందని వాళ్ళకి నేను చెప్పాను. మీరు ఈ విషయం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మీరందరూ కూర్చోవాలి, మీ ఇంట్లో మీరు ఆలోచించుకోవాలి. ఏం చేస్తే మీ ఇంటి ఆదాయం పెరుగుతుంది. భర్త ఒక పని చేస్తాడు, మీరు డాక్రాలో ఉంటారు, మీరు కూలి పని చేస్తారు, మీ పిల్లలు ఉద్యోగాలు చేయొచ్చు, లేకుంటే చదువుకునే పరిస్థితి ఉంటుంది.
అదే మరగా మీరు ప్రతి ఒక్కరు ఆలోచించుకోవాలి. ఈరోజు రాష్ట్రం ఉంది, నా ఆదాయం ఎంత, ఖర్చులు ఎంత, రెండూ లెక్కేసుకుంటాను. మీరు కూడా అదే మరగా లెక్కేసుకోవాలి. ఓసారి ఆదాయానికంటే మించి ఖర్చులు చేస్తే అప్పు కూడా తీసుకొస్తాం. మళ్ళీ ఆ అప్పు కట్టగలుగుతామా లేదా అని కూడా మీరు ఆలోచించుకుని జాగ్రత్తగా కానీ ముందుకు పోతే జీవితాలు సుఖమయమవుతాయి. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆదాయం పెంచే మార్గం చూపిస్తాను. దానికి ఎప్పుడప్పుడు మీరు కూడా చర్చ చేస్తే, నేను కూడా ఆలోచిస్తే ఈ రెండు కూడా సులభం అవుతాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. అదే మరిగా ఖర్చు తగ్గించే మార్గం మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈరోజు మీరు చూడండి, అతి కష్టం మీద 24,000 కోట్ల రూపాయలు రైతుకు రుణ విముక్తి చేసిన ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడూ జరగలేదు. మొదటి విడతగా 7,500 కోట్లు ఇచ్చాను. 550 కోట్ల రూపాయలు మొన్న పండ్ల తోటలకు డబ్బులు ఇచ్చాను. మళ్ళీ 3,200 కోట్ల రూపాయలు ఇప్పుడు ఇస్తున్నాను. ఇది 2 విడతలైనాయి. ఇంకా 3 విడతలు మీకు ఇస్తాం. నా దగ్గర డబ్బులు లేకపోతే 10% వడ్డీతో మీ రుణభారం నా భుజస్కంధాలపైన పెట్టుకుని వడ్డీతో సహా మీకు చెల్లిస్తున్నాం. మళ్ళీ డబ్బులు సంపాదించి ఈ అప్పు చెల్లించాలి. మళ్ళీ సంక్షేమ కార్యక్రమాలు చేయాలి, అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి. ఈరోజు చూశారు, మహిళలు చూశారు, 3,000 రూపాయలు ఇచ్చాను, వడ్డీ మాఫీ చేశాను, ఒక్కొక్క మెంబర్కి 10,000 రూపాయలు ఇస్తాను. రెండో విడత ఈ నెలలోనో నెక్స్ట్ మంత్లో ఇస్తా, జూలైలో ఇస్తా. అవసరమైతేనే 3,000 కూడా మీ అకౌంట్లో పెట్టుకుంటే ఈ డబ్బులకి ఆ డబ్బులు కలిపి మీరు వడ్డీకి డబ్బులు తెచ్చుకుంటే అది కూడా వడ్డీ లేకుండా వడ్డీ నేనే భరిస్తాను, ఉచిత వడ్డీ ఇస్తాం. దానివల్ల మీ ఆదాయం పెరుగుతుంది. కాదు ఈ డబ్బులు మాకు కావాలంటే ఈసారి వరకు మీకు స్వేచ్ఛనిస్తా, మీరు క్యాపిటల్ పెట్టుకుంటారా లేకుంటే మీరు ఉపయోగించుకుంటారా మీ ఇష్టం. మీకు శిక్షణ ఇప్పిస్తాను, ఉపాధి కల్పిస్తాను. మీరు తయారు చేసే వస్తువులు ప్రపంచం మొత్తం అమ్మడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తాం. మీరు ఒకసారి గట్టిగా ఉంటే ఏం జరుగుతుందో మీరు ఆలోచించండి. మొన్నటి వరకు కరెంటు కొరత, ఈరోజు మిగులు కరెంటు సాధించాం. 22.5 మిలియన్ యూనిట్ల నుంచి ఈరోజు కరెంటు మొత్తం మన సర్ప్లస్కి వచ్చే పరిస్థితి వచ్చాం. తొందరలోనే మీ ఇంటికే నాలెడ్జ్ వచ్చేట్టుగా ఒక కార్యక్రమం ప్రారంభించాను. ఈరోజు ఒక ఆలోచన ఎట్టుంటుందంటే ఎల్ఈడి బల్బులు ఇచ్చాను, దానికి ఖర్చు లేదు. ఏదైతే కరెంటు పొదుపు చేస్తామో దాంతోనే మొత్తం ఎల్ఈడి బల్బులు వచ్చాయి. ఇంకో పక్క వ్యవసాయంలో మీరు చూస్తే ఎనర్జీ సేవింగ్ కింద, అంటే కరెంటు పొదుపు చేసే మిషన్లు, కొత్త మిషన్లు ఇస్తున్నాను. ఈరోజు 30% అదనంగా కరెంటు వాడుతున్నాం. ఆ పొదుపు అయ్యేదాన్ని తిరిగి కరెంటు ఎవరైతే మిషన్లు ఇస్తారో వాళ్ళకి కట్టే పరిస్థితి తీసుకొస్తున్నాం. అంటే ఒక తెలివితేటలతో ముందుకు పోయినప్పుడు మనం ఏమాత్రం డబ్బుల పెట్టుబడి లేకుండా ఈ పనులు చేసే పరిస్థితి వస్తూ ఉంది. దీనివల్ల చాలా ఉపయోగం వచ్చింది. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే నేను సైబర్ గ్రిడ్ అని ఒక కార్యక్రమం తీసుకొచ్చాను. మీరు టీవీలో వస్తున్నా మీ ఇంటికి, అది ఒక వైర్ ద్వారా వస్తుంది. కరెంటు కూడా ఒక వైర్ ద్వారా వస్తుంది. భవిష్యత్తులో ప్రతి ఒక్క ఇంటికి ఒక ఫైబర్ కనెక్టివిటీ తీసుకొస్తాను. దీనివల్ల టీవీలు 100 ఛానళ్లు ఇస్తాం. ఇంటర్నెట్ పెట్టుకోవచ్చు, వీడియో కాన్ఫరెన్స్ పెట్టుకోవచ్చు, టెలిఫోన్లు పెట్టుకోవచ్చు. మీరు ఫ్రీగా ఎక్కడికి మాట్లాడాలన్నా, ఏ పనున్నా మీ ఇంటి దగ్గర నుంచే చేసుకునే అవకాశం వస్తుంది. మీ పిల్లలు చదువుకోవాలన్నా టీవీలో ఏ సబ్జెక్ట్ కావాలన్నా ఆ సబ్జెక్ట్ చూసే పరిస్థితి వస్తుంది. ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలు పెట్టి మీరు ఒకసారి చూస్తే 149 రూపాయలు నెలకు గడితే మీకు ఈ కార్యక్రమం తీసుకొచ్చే పరిస్థితి తీసుకొస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇలాంటివన్నీ కూడా ఇంకా పెద్ద ఎత్తున మీరు చూస్తే మనం ఉద్యోగస్తులు కూడా 43% ఫిట్మెంట్ ఇచ్చాం. 60 సంవత్సరాలు ఉద్యోగ విరమణ వయసు కూడా పెంచాం. ఇవన్నీ ఎందుకు చేశానంటే ఉద్యోగస్తులు కూడా నీతివంతంగా పనిచేయాలి, అవినీతి లేకుండా పనిచేయాలి.
ఎప్పుడు రానంతగా ప్రైవేటు వ్యక్తుల కంటే అవసరమైతే ప్రైవేటు వ్యక్తులకు ఎంత ఇస్తున్నారో అంత జీతాలు మన ప్రభుత్వంలో ఇస్తున్నాం. ఇంకా మెరుగైన జీతాలు ఇస్తున్నాం. నీతివంతమైన పాలన ఇవ్వడానికి ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. కొత్తగా పేదవాళ్ల పిల్లలకి చదువుల కోసం బాగా ప్రోత్సహిస్తున్నాం. ఎస్సీ ఎస్టీ పిల్లలుంటే అన్ని కూడా రెసిడెన్షియల్ స్కూల్స్ పెడతాం. ప్రైవేట్లో కార్పొరేట్ స్థాయిలో మీ పిల్లల్ని చదివిస్తాం. అదే మరి ఇంకొక పక్క మెడికల్ అండ్ హెల్త్లో పేదవాళ్ళ ఆరోగ్యం కోసం చాలా ప్రయత్నాలు నేను చేస్తున్నా. ఈరోజు మీరు చూడండి, మీరు ఏ హాస్పిటల్కైనా వెళ్ళండి, ఉచితంగా వైద్య పరీక్షలు చేపిస్తున్నాం. మీకు ఇబ్బంది లేకుండా చేస్తున్నాం. అదే మరి అన్ని హాస్పిటల్లో పరికరాలన్నీ కూడా రిపేర్లో పోయి ఒకప్పుడు ఉండేటివి, ఇప్పుడు ఆ బాధ కూడా లేదు. ప్రైవేటు వ్యక్తులను పెట్టి ఒక మెషిన్ ఏదైనా రిపేర్ వస్తే గంటలో రిపేర్ చేయాలంటే గంటలోనే చేసేస్తున్నాం. దానివల్ల ఎక్కడ పేదవాళ్ళకి ఇబ్బంది లేకుండా చేస్తున్నాం. తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ పెట్టాం. ఎవరన్నా ప్రసూతికి పోతే వాళ్ళని ఇంటికి చేర్చే బాధ్యత, ఫోన్ కొడితే నేరుగా వెహికల్ పంపించి ఇంటికి తీసుకెళ్తున్నాం. అదే మరి సంచార వైద్యశాల పెట్టాం. మీ గ్రామానికి 2 సార్లు పంపిస్తాం. మీ ఆరోగ్యం కోసం దీన్ని పగడ్బందీగా నడిపిస్తున్నాం. ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా 2,50,000 రూపాయలు ఇస్తున్నాం. డాక్టర్లకి క్రమశిక్షణ పెట్టాం. హాస్పిటల్కి వస్తే బయోమెట్రిక్స్ పెట్టాలి, హాస్పిటల్లో ఉండాలి. అదే మరిగా ఆయన చేసే ఓపీలు కానీ ఆపరేషన్లు కానీ కంప్యూటర్ రికార్డ్ చేయాలి. హాస్పిటల్ కూడా పరిశుభ్రమైన వాతావరణం తీసుకొస్తున్నాం. ఈరోజు ఇవే కాకుండా డయాలిసిస్ కూడా మెషిన్లు పెట్టి ఎక్కడికక్కడ ఉచితంగా చేపిస్తున్నాం. నేను ఎందుకు మీకు ఈ విషయాలను చెప్తున్నానంటే, పేదవాడి ఆరోగ్యం కోసం ఈ ప్రభుత్వం చాలా కార్యక్రమాలు చేస్తున్నాం. భవిష్యత్తులో ప్రతి ఒక్క ప్రభుత్వ హాస్పిటల్ కూడా ప్రైవేట్ హాస్పిటల్కు దీటుగా కార్పొరేట్ హాస్పిటల్ కంటే మెరుగ్గా పనిచేయించే విధానానికి శ్రీకారం చుట్టామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు పట్టణ ప్రాంతాల్లో 193 అర్బన్ హెల్త్ సెంటర్స్ కూడా ఇదే మాదిరిగా తీసుకొచ్చే పరిస్థితికి వచ్చాం. ఇవన్నీ కూడా ఇదే కాకుండా ఇంకా మీరు చూస్తే మన ప్రాంతంలో పెద్ద ఎత్తున సముద్ర తీరం ఉంది. దీన్ని కూడా అభివృద్ధి చేస్తాం. పెట్టుబడులు పెద్ద ఎత్తున తీసుకొస్తాం. దానివల్ల మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. మొన్నే 10,000 మంది టీచర్లకు ఉద్యోగాలు ఇచ్చాను. నిన్నే మళ్లీ 10,000 మందికి ఇమ్మీడియట్గా ఉద్యోగాలు ఇవ్వడానికి మొత్తం కలిసి 20,000 ఉద్యోగాలు కూడా శాంక్షన్ చేశాం. ప్రభుత్వ ఉద్యోగాలే కాదు, వీళ్ళందరికీ ప్రపంచంలో ఎక్కడ ఉద్యోగాలు కావాలంటే శిక్షణ ఇచ్చి వాళ్లకు ఉద్యోగాలు ఇప్పించే విధంగా కొన్ని కంపెనీస్ కూడా తీసుకొచ్చి ఈ కార్యక్రమం కూడా చేస్తున్నాం. ఇలాంటివన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం ఈ ప్రభుత్వం చేసి మనం ముందుకు పోతున్నాం. నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నాం. ఈ రోజు మీరందరూ కూడా రాష్ట్రంలో ఒకటి ఆలోచించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ కష్టాల్లో ఏం చేశాం, కష్టాల్లో నేను ఈ పనులు చేసినప్పుడు కష్టాల్లో ఉండే మీరు మీ పరిధిలో ఏమి సాధించగలిగారు, గ్రామం ఏం చేశారు, మండలం ఏం చేశారు, జిల్లా ఏం చేశారు, కుటుంబాలు ఏం చేశాయో మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఒక్కొక్క కష్టం ఓసారి ఒక అవకాశం. ఎప్పుడు కూడా కష్టాన్ని దిగమింగుని ఇంకొంచెం జాగ్రత్తగా పనిచేస్తే మనం అనుకున్న లక్ష్యాన్ని నెరవేరుస్తాం. నేను రాష్ట్రంలో ఉండే 5 కోట్ల మంది జనాలున్నారు. ఇప్పుడు జనాభా పెరగడం లేదు. ఒకప్పుడు జనాభా పెరిగేది. ఆ రోజు నేను కుటుంబ నియంత్రణ చేయమని చెప్పాను. ఇప్పుడు జనాభా తగ్గిపోతా ఉంది. అందుకే నేను చెప్తున్నాను ఈరోజు మళ్ళీ మీరందరూ కూడా కుటుంబాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది, పిల్లల్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. లేకపోతే భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్లో జనాభా తగ్గిపోయి మొత్తం ముసలి వాళ్లే కనపడుస్తారు. ఇప్పుడు జపాన్లో అందరూ ముసలి వాళ్లే, చైనాలో కూడా ఎవరు పిల్లలు పెరగడం లేదు, యూరోప్లో కూడా పిల్లలు లేరు. అందుకే అక్కడంతా రోబోటిక్స్ వచ్చేస్తున్నాయి. మనుషులకు ఆపరేషన్ చేయాలని రోబోలు వస్తున్నాయి, పనులు చేయాలని రోబోలు వస్తున్నాయి. ఎక్కడ కూడా సమస్యలు వస్తున్నాయి. ఆ సమస్యలు వచ్చినప్పుడు జనాభా కూడా మేనేజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది.
కొంతమంది బాగా చదువుకుంటున్నారు, చదువుకున్నాక ఆలోచిస్తున్నారు, స్వార్థం పెరుగుతా ఉంది, వాళ్ళ పిల్లలు వద్దనుకుంటున్నారు. కొంతమంది ఒకరికి సరిపెట్టుకుంటున్నారు, బాగానే ఉంది. కొంతమంది అయితే అసలు పిల్లలు లేకపోతే హ్యాపీగా ఉంటుందని పిల్లలు లేకుండా వాళ్ళంతా కూడా మనుషులంతా కూడా బ్యాచిలర్స్ అట్లనే కుటుంబం ఉండిపోతున్నారు. కడాన భారతీయ సంస్కృతి మీరు ఒక్కసారి ఆలోచిస్తే కుటుంబ వ్యవస్థ చాలా ముఖ్యం. అమెరికా ఉంది, మీరు ఒకసారి ఆలోచించండి. భార్యాభర్త పెళ్లిళ్ళు చేసుకుంటారు, మళ్ళా విడాకులు ఇచ్చుకుంటారు, మళ్ళా పెళ్లిళ్ళు చేసుకుంటారు. పిల్లలు 18 సంవత్సరాలు వెళ్ళిపోతారు, ఒంటరిగా ఉంటారు. 60 ఏళ్ళైతే ఒంటరి జీవితం. ఎంత డబ్బులున్నా లాభం ఏంటో మీరు ఒకసారి ఆలోచించండి. ఈ రోజు మీరు అందరూ ఇక్కడికి వచ్చి కూర్చున్నారు, మనుషులు కూర్చున్నాం. నేను మాట్లాడుతూ ఉంటే మీరు విన్నారు, మిమ్మల్ని చూస్తే నేను మాట్లాడాను. ఒకవేళ మీరు మనుషులు లేకపోతే ఇదే రోబోసో కుర్చీలో పెట్టుకుంటే కంప్యూటర్లతో ఏం మాట్లాడతామో ఒక్కసారి మీరు ఆలోచించాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నా. ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే జనాభాను కూడా మనం ప్రమోట్ చేసుకోవాలి. వయసు మళ్ళీ వచ్చినప్పుడు చిన్న పిల్లలు కూడా రావాలి. ఎక్కడికక్కడ 5 కోట్లు దాటకపోతే పర్వాలేదు, కానీ 5 కోట్లు 4.5 కోట్లయి 4 కోట్లు అయిపోయి కడాన అందరూ ముసలి వాళ్లే ఉంటే చాలా సమస్యలు వస్తాయి. అది కూడా మనం ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. భారతదేశం యొక్క కుటుంబ వ్యవస్థ ఒక పవిత్రమైన వ్యవస్థ. భార్యాభర్తలు కానీ కుటుంబం కానీ ఒకటిగా ఉంటున్నాం. మనిషికి కావాల్సింది ఆనందం. ఆనందం వస్తువులతో రాదు. ఆనందం వచ్చేది మనం కుటుంబంతో వస్తుంది, మనం చేసే పనులతో వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఇవన్నీ కూడా నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నా. ఈరోజు రాష్ట్రం మొత్తం కష్టాల్లో 2 సంవత్సరాల్లో మనం ఏం చేశామో ఈరోజు మొత్తం చర్చించుకున్నాం. రేపు వ్యవసాయాన్ని గురించి, వ్యవసాయ అనుబంధం గురించి, అదే మరి మిగిలిన సాగునీరు గురించి ఆలోచిస్తున్నాం. ఒకరోజు ఇండస్ట్రీ గురించి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి ఆలోచిస్తున్నాం. ఒక రోజున సర్వీస్ సెక్టర్ గురించి, మానవ వనరుల గురించి ఆలోచిస్తున్నాం. కడాన ఒక మహాసంకల్పం చేస్తున్నాం. 2 ఏళ్ల కంటే ముందు ఎక్కడున్నాం, 2 సంవత్సరాల తర్వాత ఎక్కడున్నాం, ఈ సంవత్సరం ఏం చేయాలనుకుంటున్నామో గ్రామం, మండలం వారీగా, జిల్లా వారీగా, రాష్ట్రం మొత్తం ఒక మహాసంకల్పం చేస్తున్నాం. మళ్ళీ అందరం కలిసి ఆ మహాసంకల్పాన్ని సాధించడం కోసం, ఆ సాధన కోసం మనందరం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. నాకెంతో తృప్తిగా ఉంది. సాయంత్రమైనా ఉదయం వచ్చిన మీరు ఇంత ఓపికగా కూర్చున్నారంటే నాకు ఏ మాత్రం అనుమానం లేదు, నేను అనుకున్నది తప్పకుండా జయప్రదం అవుతుంది. ఇది ఒక చరిత్ర క్రియేట్ చేస్తాం. భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెంబర్ 1 రాష్ట్రంగా తయారయ్యే వరకు ఇదే స్ఫూర్తితో మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో నేను ఒక్క విషయం మీకు చెప్పాలి. నిన్న మొన్న మీరు చూస్తున్నారు, ఒక ప్రతిపక్ష నాయకుడు నన్ను గురించి ఏం మాట్లాడడం మీరే చూశారు. ఓసారి బాధ కలుగుతుంది, ఆవేదన కలుగుతుంది. మీ గ్రామంలో ఎవరైనా తప్పు చేసిన వ్యక్తి జైలుకు పోయి జైల్లో నుంచి మళ్ళా వచ్చి ఊరిలో అందరిని తిడతా ఉంటే పెద్ద మనుషులుగా ఉండేవాళ్ళు ఏమాత్రం బాధపడతారో, ఏ విధంగా బాధపడతారో అదే బాధ నాకు కూడా ఉంది. కానీ నేను మీకోసం పనిచేస్తున్నా. ఎవరు తిట్టినా, ఎవరు అడ్డపడినా నా లక్ష్యానికి అడ్డుపడలేరు. నా లక్ష్యం పేదరికం లేని సమాజాన్ని నిర్మాణం చేయాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నా. ఇది సాధించే వరకు ఎన్ని అడ్డంకులు వచ్చినా ముందుకు దూసుకెళ్తాను తప్ప వెనుదిరిగి చూడనని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఇన్ని కష్టాల్లో ఉంటే సహకరించాలి. మనిషి అనే వ్యక్తి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కొంతమంది అంటున్నారు కేంద్రంతో ఎందుకు గొడవపడవని. గొడవపడడానికి నాకు 2 నిమిషాల పని. అది కాదు. మన రాష్ట్రానికి 2 సంవత్సరాలు. 2 సంవత్సరాల పసి పాపని ఏ విధంగా అయితే పెంచుతామో అదేవిధంగా రాష్ట్ర భవిష్యత్తు కోసం జాగ్రత్తగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఎలాంటి అజాగ్రత్త చేసినా 2 సంవత్సరాల పాప ఏ విధంగా అయితే ఇబ్బంది పడుతుందో, లేకపోతే పూర్తిగా విస్మరిస్తే ప్రాణాపాయం కూడా వచ్చే అవకాశం ఉంటుంది. మన రాష్ట్రానికి కూడా అంతే. నేను ఎక్కడా రాజీ పడడం లేదు.
ఎవరి కోసం నేను రాజీ పడను. నాకు కావాల్సింది 5 కోట్ల మంది ప్రజానీకం ఆనందంగా ఉండాలి, మీ జీవితాలు బాగుండాలి, మన పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కావాలని ఏకైక ఆలోచన తప్ప ఇంకొక ఆలోచన లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. కానీ ఈరోజు మనం చూస్తే నేను చాలా రాజకీయాలు చూశాను. ఇంత మునుపు కూడా మీరు చూశారు. 35 సంవత్సరాలుగా రాజకీయాలుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 9 సంవత్సరాల పైన ముఖ్యమంత్రిగా నేనే ఉన్నాను. అదే మరి రెండోది చూస్తే 10 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా నేనే ఉన్నాను. మళ్ళీ ఇప్పుడు 2 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాను. నేను రాత్రింబగుళ్ళో పనిచేస్తూ మీ జీవితాల్లో వెలుగు తేవడానికి, కష్టాల్లో ఉన్న మీరు ఇబ్బంది పడకూడదని ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ఆ దిశగా నేను తీసుకెళ్తున్నాను. ఆ దిశగా తీసుకెళ్తా ఉంటే ఏ విధంగా మాట్లాడారో మీరే చూస్తున్నారు. అసెంబ్లీలో అడ్డం పడతారు, రాజధానికి అడ్డం పడతారు, ఏమీ లేని రాజధానికి అడ్డం పడ్డారు. భూమి రైతులు ఇచ్చారు. ఇది ఒక ఉదాత్తమైన కార్యక్రమం. మీరు కూడా ఆలోచించాలి. మనకు రాజధాని లేదు. రాజధాని లేకపోతే విజయవాడ గుంటూరు మధ్య రాజధాని పెడతానని నేను అనౌన్స్ చేశాను. నేను ఒక పిలుపిచ్చాను. రైతులు ముందుకు రండి, స్వచ్ఛందంగా భూమి ఇవ్వండి, ల్యాండ్ పూలింగ్లు ఇవ్వండి, దీనివల్ల మీకు లాభం ఉంటుంది, మీ ఆదాయం పెరుగుతుందంటే రైతులు నా మీద నమ్మకం పెట్టుకుని 34,000 ఎకరాలు ఇచ్చారు. ప్రపంచంలోనే ఎక్కడా జరగని విధంగా ల్యాండ్ పూలింగ్లు భూమి ఇస్తే ఇంతవరకు ఆ భూమి వాళ్ళు ప్రభుత్వానికి ఇచ్చారు, తిరిగి మనం డెవలప్ చేసి వాళ్ళకి ఇవ్వాలి. ఇందులో 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని చెప్తున్నారు. ఏం చెప్పాలని నేను అడుగుతున్నా అంటే వీళ్ళ ఇష్ట ప్రకారం మాట్లాడడం, నోరు ఉందని పారేసుకోవడం, ఏదంటే అది మాట్లాడడం, ప్రతి ఒక్క కార్యక్రమానికి అడ్డం పడడం. అంటే ఈరోజు ఒక అవినీతికి పాల్పడిన వ్యక్తులు, నేర చరిత్ర కలిగిన వ్యక్తులు రాజకీయ ముసుగులో ఇష్టానుసారంగా మాట్లాడే పరిస్థితి వచ్చింది. మీరు కూడా ఆలోచించాల్సింది, దీనివల్ల మన రాష్ట్రానికి ప్రతిష్ట పెరుగుతుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. మొన్న మీరు చూసే రాష్ట్ర ప్రతిష్ట పూర్తిగా దిగజారిపోయింది. 5 సంవత్సరాల అవినీతి, 5 సంవత్సరాల అనిశ్చిత పరిస్థితి, రాష్ట్ర అభివృద్ధి కుంటుపడింది. వీళ్ళందరూ కలిసి అవినీతికి పాల్పడి కడాన వీళ్ళు జైలుకు పోవడమే కాకుండా ఇండస్ట్రియలిస్టులు జైలుకు పోయారు, అధికారులు జైలుకు పోయారు. దీనివల్ల రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతినింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే అవినీతి పరుల రాష్ట్రం. ఈ రాష్ట్రంలో పెట్టుబడి పెడితే మనకు కూడా ఇబ్బంది వస్తుందని ఎవడు వచ్చే పరిస్థితి లేకుండా పోయారు. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. మీ ఊర్లో ఎవరన్నా ఒక రౌడీ ఉంటే, ఎవరైనా మీ ఊర్లో హత్యలు చేసేవాళ్ళు ఉంటే, మీ ఊర్లో పిల్లనివ్వాలంటే ఆలోచిస్తారు, మీ ఊర్లో నుంచి పిల్లని తీసుకోవాలంటే ఆలోచిస్తారు. ఎందుకంటే భయం ఉంటుంది, ఆ ఊరితో సంబంధాలు పెట్టుకోకూడదు అనుకుంటారు. ఒక రాష్ట్రంలో రాష్ట్ర రాజకీయాల్లో ఉండే వ్యక్తులు అవినీతి పరులై నేర చరిత్ర పెట్టుకుని ఇష్టానుసారంగా మాట్లాడితే అదే పరిస్థితి ఉంటుంది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు నేను చాలా మందిని చూశాను. నేను కూడా చాలా సార్లు, చాలా వరకు నాకు కూడా బాధ కలిగే విధంగా సంఘటన జరిగాయి. అసెంబ్లీలో ఉన్నప్పుడు నేను ప్రతిపక్ష నాయకుడిగా ఉంటే పరిటాల రవీందర్ని చెప్పి చంపేశారు. నేను ఆ రోజు పరిటాల రవీందర్ని కాపాడమని ప్రధానమంత్రిని అడిగాను, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని అడిగాను, గవర్నర్ని అడిగాను, ముఖ్యమంత్రికి అసెంబ్లీలో చెప్పాను, స్పీకర్కి చెప్పాను. కానీ ఎన్ని చెప్పినా ఒక ప్రభుత్వమే ఆయన నిరాయుధుడిని చేసి పూర్తిగా చంపేస్తే కూడా నేను అసెంబ్లీలో సంయమనం పాటించి గట్టిగా అడిగాను తప్ప మాట తప్పడం, నోటి దురుస్తో నేను ఎప్పుడూ ప్రవర్తించలేదు. అలాంటిది ఈరోజు చూస్తా ఉంటే అసెంబ్లీలో ఎట్లా ప్రవర్తిస్తున్నారు, బయట ఎట్లా ప్రవర్తిస్తున్నారు, మళ్ళా చేసిన తప్పు కూడా ఏమాత్రం కూడా తప్పని కూడా ఒప్పుకోకుండా కాదు నేను అన్నాను అంటాను అనే పరిస్థితికి వచ్చారు. మొన్నే మీరు చూశారు, తునిలో కాపు ఉద్యమం జరిగింది, తప్పు లేదు. నేను కూడా ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టాను. ఆ రోజు రాజశేఖర రెడ్డి ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టి కానీ కాపులకు రిజర్వేషన్ లేకుండా ఎగ్గొట్టాడు. కానీ ఈరోజు నేను పెట్టి చరిత్రలో ఎప్పుడూ ఎవరు చేయని విధంగా సంవత్సరానికి 1,000 కోట్ల రూపాయలు కాపుల సంక్షేమం కోసం డబ్బులు ఇచ్చాను.
మంజునాథన్ కమిటీ వేశాను. కమిటీ రిపోర్ట్ వస్తున్న వాళ్లకు రిజర్వేషన్లు పెడతానని చెప్పాను. అగ్రవర్ణాల్లో పేదవాళ్ళు ఉన్నారు, అగ్రవర్ణాల వారికి కూడా నేను రిజర్వేషన్లు ఇస్తానని చెప్పి దానికి కూడా ఆలోచించి వర్కౌట్ చేస్తున్నాను. రాబోయే రోజుల్లో పల్స్ సర్వే చేస్తున్నాను. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. పల్స్ సర్వే వల్ల మీ యొక్క జీవన ప్రమాణాలు ఎట్లా పెంచాలి, మీ ఆదాయాన్ని ఎట్లా పెంచాలి, మీ శక్తి సామర్థ్యాలను ఎట్లా ఉపయోగించుకోవాలో అన్ని కూడా ఆలోచిస్తున్నాను. ఇలాంటి సమయంలో ఈస్ట్ గోదావరిలో తునిలో పెద్ద ఎత్తున ఈ ఉద్యమం పేరు పెట్టుకుని ఒక ట్రైన్ కాల్చేశారు. ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి జిల్లా ఒక మంచి జిల్లా. పరుషంగా కూడా మాట్లాడరు, రౌడీజం చేయరు, నీతి నిజాయితీగా ఉంటారు. ఈరోజు భారతదేశంలో శ్రీకాకుళం నుంచి వెస్ట్ గోదావరి జిల్లా వరకు మన కరెంటు కంపెనీ ఉంది. ఆ కంపెనీలో 4-5% టెక్నికల్ లాసెస్, కమర్షియల్ లాసెస్ ఉన్నాయి. అలాంటి జిల్లాలో ట్రైన్ తగలబెట్టారు. మీరు అర్థం చేసుకోవాల్సింది ఉంది. ట్రైన్ తగలబెడితే వాళ్ళ ఉద్దేశం రాష్ట్రంలో అరాచకాన్ని సృష్టించాలని. ఆ రోజు అక్కడ ట్రైన్ తగలబెట్టారు. అదే సమయంలో పోలీసులు కూడా రెచ్చిపోయి లాఠీ చార్జ్ చేసినా, ఫైరింగ్ చేసినా ఏమయ్యేదో ఒక్కసారి మీరు ఆలోచించండి. ఈరోజు నిన్న యూపీలో చూశారు. యూపీలో ల్యాండ్ గ్రాపర్స్ రెచ్చిపోతే వాళ్ళని కంట్రోల్ చేయడం పోయి 25 మంది 30 మంది చనిపోయే పరిస్థితికి వచ్చారు. అంటే ఓసారి లా అండ్ ఆర్డర్ని, శాంతి భద్రతల్ని వీళ్ళ చేతుల్లోకి తీసుకోవడం, కొంతమంది రెచ్చగొట్టడం జరుగుతూ ఉంది. ఈ విషయాలు ఎందుకు మీకు అందరికీ చెప్తున్నానంటే దీనిపైన చర్చ జరగాలి. నేను ఒకసారి అనకాపల్లిలో పాదయాత్ర చేస్తున్నాను. రాత్రి 12 గంటకి పోతున్నాను. ఒక మహిళ వచ్చింది 2 గంటలకు. ఆ సమయంలో ఆ మహిళ నా దగ్గరికి వచ్చి, ఢిల్లీలో నిర్భయ కేసు జరిగింది, అది జరిగిన తర్వాత మేము భయపడిపోతున్నాం, ఈ కొంతమంది దుర్మార్గులు ఉన్నారు, మా మీద దాడులు చేస్తున్నారు, ఎవరైనా అందంగా కనపడిస్తే యాసిడ్ పోస్తున్నారు, లేకుంటే ఎక్కడన్నా ఒంటరిగా పోతే వాళ్ళందరినీ కూడా ఎక్కడికక్కడ కిడ్నాప్ చేసి మానభంగాలు చేస్తున్నారు. మీరు ఏమీ చేయొద్దండి, మాకు చేయాల్సింది మా యొక్క శీలాన్ని కాపాడండి, మా పిల్లల్ని కాపాడండి, ఇలాంటి దుర్మార్గాలు జరగకుండా మీరు అన్ని జాగ్రత్తలు తీసుకోమని ఒక మారుమూల ఉండే మహిళ ఢిల్లీలో జరిగిన సంఘటనకి బాధపడుతూ నాకు వచ్చి మొరపెట్టుకునింది. మీకు కూడా అలాంటి ఫీలింగ్ ఉంటుంది. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, ఒక రాష్ట్రంలో ప్రజాస్వామ్య విలువలు ఉండాలి, ఒక పద్ధతి ఉండాలి. ఏదైనా చెప్పాలంటే ఒక పద్ధతి ఉంటుంది. ఇష్ట ప్రకారం నేను ఏమైనా మాట్లాడతాను, నా ఇష్ట ప్రకారం చేస్తానంటే దానివల్ల రాష్ట్రానికి నష్టం ఉంటుంది తప్ప ప్రజా జీవితానికి నష్టం ఉంటుంది తప్ప ఇంకోటి కాదు. అంటే ఈరోజు కొంతమంది చట్టాన్ని వాళ్ళ చేతుల్లోకి తీసుకుంటున్నారు, రౌడీజం చేయాలని చూస్తున్నారు, లేకపోతే రెచ్చిపోయి బెదిరించాలని చూస్తున్నారు. దీనివల్ల లేనిపోని సమస్యలు రాష్ట్రంలో వస్తాయి. ఎక్కడన్నా లేబర్ ఉంటే, లేబర్ పని చేయకపోతే, అడిగితే తిరుగుబాటు చేస్తే ఇంకెవరు పెట్టుబడులు కూడా పెట్టరు. ఆ విషయాలన్నీ మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. నేను చెప్పిన సంక్షేమ కార్యక్రమాలు, నేను చెప్పినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, నేను చెప్పినటువంటి లా అండ్ ఆర్డర్కి సంబంధించిన సమస్యలు మీరు చర్చించాలి. ఇదే కాదు, రాష్ట్ర రాజకీయాలు కూడా మీరు చర్చించాలి. ఈరోజు మీరందరూ ఆలోచించాల్సింది, మీరందరూ ఆ రోజు నా మీద నమ్మకం పెట్టుకుని నాకు ఓటేశారు. మిమ్మల్ని మోసం చేయాలని కాంగ్రెస్ పార్టీ కుట్ర పన్నింది. కుట్ర రాజకీయాల్లో ఆ రోజు ఆలోచించింది, టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీతో కలిసిపోతాం, తెలంగాణ ఇమ్మన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ చేసిన దుర్మార్గం, టీఆర్ఎస్ పార్టీతో అక్కడ కలిసి ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులతో కలిశారు. అంత మునుపు వాళ్లే జైల్లో పెట్టి మళ్ళా జైల్లో నుంచి బయట తీసుకొచ్చి లాలూచి పడి మనకు నష్టం కలిగించే పరిస్థితికి వచ్చారు. ఆ రోజు ఆ కుట్ర చేయకపోతే మనకి బాధలు వచ్చేటివి కాదు. ఆ రోజు కుట్ర మీరు అర్థం చేసుకున్నారు కాబట్టి నాకు ఓటేసి గెలిపించారు. ఈరోజు మీ కష్టాలు తీర్చడానికి రాత్రింబగళ్ళు నేను ఆలోచిస్తున్నా. మీరు రాజకీయాలు ఆలోచించకుండా ఇలాంటి అవినీతి పరుల్ని, లేకపోతే ఇష్టానుసారంగా నోరు బారేసుకుని మనల్ని తిడతా కూర్చుంటే ఆయన్ని చూసి ఇంకా 10 మంది వాళ్ళంతా ఎక్కడికక్కడ ఊళ్ళో రౌడీజం చేసి
ఏమవుతుందో ఒక్కసారి మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఒక ముఖ్యమంత్రిని, ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రిని, మీరందరూ ఎన్నుకున్న ముఖ్యమంత్రిని నన్నే ఇంత ఇదిగా మాట్లాడితే మామూలు మనుషులంటే ఎంత లెక్క లేకుండా ఉంటుందో మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఆ విషయం మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఎండల్లో ఇది కూడా చర్చ జరగాలి. మంచి చెడులు విశ్లేషణ చేయాలి, మంచిని ప్రోత్సహించాలి, చెడును ఖండించాల్సిన అవసరం ఉంది. అప్పుడే మన రాష్ట్రంలో ఇంకా ముందుకు పోయే అవకాశం ఉంటుంది. లేకపోతే ఒకరిని చూసి ఒకరు ఇష్టానుసారంగా మాటలు బారేసుకొని అక్కడి నుంచి ప్రజల్ని రెచ్చగొట్టి అరాచకాలు సృష్టిస్తే మనం అనుకున్న అభివృద్ధి జరగదు, మనం అనుకున్న సంక్షేమం జరగదు, మన పిల్లల భవిష్యత్తు కూడా బాగుండదు. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను కోరుకుంటూ ఈరోజు మిమ్మల్ని చూస్తున్నాం. చాలా తృప్తినిస్తా ఉంది. 3వ రోజు అయింది. ఇంత క్రమశిక్షణగా మొత్తం మీరు ఫాలో అవుతున్నారు. భవిష్యత్తులో కూడా ఏం తమ్ముడు మైక్ ఆయనకి మైక్ అంటే ఉందే మైక్ ఆ నుంచి మాట్లాడమని లేట్ అవుతుంది. వాళ్ళు పోవాలి కదా పాపం అందరూ. అక్కడి నుంచే మాట్లాడేయండి. సార్ హలో చెప్పమా సార్, మాది వేలపాడు మండలం పెద్దాపురం సార్. నా అవుతుంది. వాళ్ళు పోవాలి కదా పాపం అందరూ. అక్కడి నుంచే మాట్లాడేయండి. సార్ హలో చెప్పమా సార్, మాది వేలపాడు మండలం పెద్దాపురం సార్. నా పేరు రాజేంద్ర ప్రసాద్ సార్. పెన్షన్లు ఈ బ్యాంక్ ఇవ్వడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. నేను మా పెద్దాపురంలో గ్రామ పార్టీ పెద్దరికాను సార్. ప్రతిరోజు ఇప్పుడు మా ఊళ్ళో 380 పెన్షన్లు ఉంటే 100 మందికే సార్ పెన్షన్ ఈ బ్యాంక్ వాళ్ళు అందింది సార్. వాళ్ళు బ్యాంకులోకి వెళ్తే వాళ్ళు సరిగా రెస్పాన్స్ కాదు. ఇప్పుడు మేము ట్యాబ్లో ఇచ్చేస్తున్నాం కదా. ట్యాబులు ఇవ్వట్లేదు సార్. బ్యాంకులో వచ్చింది సార్. ఆ బ్యాంక్ అతను రావట్లేదు సార్. కాదు మీకు ఎందుకు ఇచ్చారు మీ ఊర్లో? కలెక్టర్ గారు ఇది ఎందుకు మరి తెలుస్తుంది ఊరు ఎక్కడ? మీరు ఓకేమ్మా ఇప్పుడే కనుక్కుంటారు, ఇప్పటికి సార్ట్ చేస్తారు. ఒక నిమిషం సార్. దానివల్ల చాలా ఇబ్బంది పడుతుంది సార్. బ్యాంక్ అన్నా కూడా పంచాయతీ కార్యదర్శులు ఇవ్వటం వల్ల జన్మభూమి కమిటీ పక్క నుండి ప్రతి పేదవాడికి దగ్గరికి వెళ్ళి ఇస్తున్నాం సార్. ఈ బీసీ అనే వాళ్ళ వల్ల మనం ఒక బుక్ ఇచ్చింది సార్. మీ ఫోటో వేసి ఎన్టీఆర్ ఫోటో వేసి వాళ్ళు కనీసం దాని మీద నమోదు కూడా చేయట్లేదు సార్. మనం ఇచ్చే డబ్బు మన పార్టీ ద్వారా పోవాలి. అది పార్టీ ద్వారానే కాదమ్మా, ప్రజలకు అందాలి, సుజావుగా అందాలి. మీరు రాజకీయంగా ఉండి ఎక్కడ అన్యాయం జరగకుండా చూడాలి. పేదవాళ్ళందరికీ పెన్షన్లు అందాలి, పేదవాళ్ళందరికీ బియ్యం అందాలి. అప్పుడే మంచి పేరు వస్తుంది తప్ప తమ్ముడు మనకే విను. ఎక్కడ కూడా నేనేమన్నా అంటే రాజకీయాల్లో ఉండేది మీరు గుర్తుపెట్టుకోవాల్సి ప్రతి ఒక్క కార్యకర్తకు చెప్పాను. అధికార యంత్రాంగం పనులన్నీ సుజావుగా చేసి 80% మనకు మంచి పేరు వచ్చినగా చేయాలి. ప్రజల్లో తృప్తి ఉండాలి. రెండోది, మీరు చేసే మంచి పనులన్నీ రాజకీయ నాయకులు మీరు ఎక్కడికక్కడ ఓనర్షిప్ తీసుకొని మనకు వాళ్ళందరూ కూడా మంచిగా తయారై రేపు ఎప్పుడు ఎన్నికలు పెట్టినా తెలుగుదేశం పార్టీ కోటేయాలి. అదే ప్రజాస్వామ్యం. అట్లా కాకుండా మా ద్వారానే జరగాలనుకుంటే మాత్రం లేనిపోని ఇబ్బందులు వస్తాయి. దానివల్ల మీరు మంచోళ్ళైనా ఎక్కడన్నా ఒకరిద్దరు తప్పు చేస్తే దానివల్ల కూడా పార్టీకి చెడ్డ పేరు వస్తుంది. మీరు చేసింది కరెక్ట్. ఏదైతే నువ్వు చెప్పావో ఇప్పుడే కలెక్టర్ గారు అవన్నీ కరెక్ట్ చేసి ఎటు చేయాలో స్ట్రీమ్ లైన్ చేస్తారు. ఏంట జన్మభూమి కమిటీ అనేది ఇన్నయ్య, జన్మభూమి కమిటీ సూపర్వైజ్ చేయండి, తప్పులేదు. అట్లా కాకుండా మొనోపలై చేస్తే కరెక్ట్ కాదు. నేను చాలా స్పష్టంగా చెప్తాను రాష్ట్రంలో ఉన్న అందరికి కూడా. ఇప్పుడే నువ్వు చెప్పావు, ఎక్కడ తప్పు ఉంది నేను కనుక్కుంటాను. నేను ట్యాబ్ పంపించాం, ట్యాబ్లో అందరికి ఇమ్మంటున్నాం. ఏ ఊర్లో అయినా సరే ₹1 అవినీతి జరిగినా అర్హులకు ఒక్కరికి రాకపోయినా మీరు చెప్పండి, వాళ్ళకి ఇప్పించే బాధ్యత నాది. అదే మరిగా మనం కూడా ఏదో మన ద్వారానే జరగాలి, పెత్తనం జరగాలంటే నేను పెట్టింది జన్మభూమి కమిటీ గ్రామాల్లో జరగండి, అందరికి ఇప్పించండి. మీ ట్యాబ్ ద్వారా విలేజ్ ఆఫీసర్ ఇస్తారు, ఇవ్వకపోతే చెప్పండి, ఎందుకు ఇవ్వాలని కరెక్ట్ చేపిస్తాను. థ్యాంక్ యూ. కాబట్టి అందరికి కూడా మరొకసారి ఈ మీటింగ్ చాలా బాగా చేశారు. దీనికి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ నా ధ్యేయం ఒకటి, అవినీతి లేని ప్రభుత్వం ఉండాలి. అన్ని విధాలా మీకు సహకరిస్తాను. టెక్నాలజీ దీంట్లో ఉపయోగిస్తాను. ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తాం. అప్పటికి కూడా ఎవరైనా ఒకరిద్దరు తప్పు చేస్తే కఠినంగా శిక్షిస్తాం. ఎవరిని కూడా వదిలిపెట్టను. నా కమిట్మెంట్ మొదటిసారిగా ఉండేది ప్రజలు, ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. మీరు ప్రజలకు మెరుగైన సేవలు అందించండి, మీకు అండగా నేను ఉంటాను. అన్ని విధాల ఈ రాష్ట్రం బాగుపడాలి.
దీనికి అందరూ సహకరించవలసిందిగా మరొక్కసారి కోరుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చిన మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై జన్మభూమి.